రికార్డింగ్ మొదలైందండి. మొదలైంది. మధు గారికి స్వాగతం. అందరికి నమస్కారం. ఇప్పుడే రోడ్డు మీద దారిలో చిక్కుకుపోయి ఇప్పుడే ఇంటికి చేరాను, వెంటనే వచ్చాను. అబ్బో, ప్రయాణపు బడలికను మంచి తీర్థముతో సేద తీరుతున్నారు పురాణం వారు. అబ్బో, రమేష్ నాయుడు గారు అచ్చ తెలుగు మాట్లాడుతున్నారు. అట్లా ఉంటది అచ్చ తెలుగు మాట్లాడు. మా అమ్మాయి వచ్చేసింది IIIT న్యూజిలాండ్ నుంచి. స్వాగతం. నూజిబీడు. అమ్మ, మాట్లాడని వాళ్ళు మోగపోవాలి, చప్పుడు వస్తుంది, ఇంటికి ఎవరో మాట్లాడుతున్నారు. పురాణం గారు అలాగే కోదాట అరుణ గారు న్యాయ నిర్ణేతలుగా ఉండాలని విజ్ఞప్తి. కోదండరామయ్య గారు అనుమతితో. ఇద్దరు చాలా, ఇంకేమన్నా పెడదాం? చాలు, నేను కూడా ఉంటాను. ఇద్దరు పిల్లలే ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు లేరు. సరే, సెలవులు మొదలు పెడతారా? మొదలు పెడతాం. తెలుగు కూటమి రచ్చబండ కార్యక్రమం సమూహంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, కవులకు, ముఖ్యంగా ఈనాటి అతిథి ఆనందనాయుడు గారికి, నిర్వాహకులు పారుపల్లి కోదండరామయ్య గారికి, అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్తే. నేను పత్తిపాటి రమేష్ నాయుడు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను చిన్నప్పుడు చదివినటువంటి పాఠశాలలోనే ఇది మా పాఠశాల. ఈ పాఠశాలలోనే నేను ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను 4 సంవత్సరాలుగా. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉర్దూ మాతృభాషగా కలిగినటువంటి పిల్లలు. వాళ్ళల్లో మామూలుగా అయితే సాధారణంగా 6 నుంచి 10 మంది పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు సెలవులు కాబట్టి ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరి చేత ఒక సీసపద్యం, ఇప్పుడు నవంబరు 2వ శనివారం నుంచి సీసపద్యాలు మాత్రమే వీళ్ళకనే ప్రత్యేకంగా నేను రాసి వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకి పంపి నేర్పించి ఆ తర్వాత ఇస్తున్నాను. ఈ ఆట వెల్ది తేటగైతి వేమన పద్యాలు సులభంగా చెప్పేయగలరు. కొంత కొత్త ప్రయత్నం చేద్దాము అనే ఉద్దేశం. నేనైతే ఇప్పుడు 5 శతకాలు రాశాను. అందులో అలాగే 3 వచన కవిత సంపుతులు, మొత్తం 8 పుస్తకాలు రాశాను. ఇది నా గురించి. అన్నీ కూడా ఉచితంగా గ్రంథాలయాలకు, పిల్లలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకి మొత్తం 14,000 పుస్తకాలు ముద్రించాను. ఇది నా గురించి. నేను ఇప్పుడు పిల్లలు పద్యాలాపన చేస్తారు. నా పేరు నమస్కారం. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా పేరు పి సభ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, తిరుపతి జిల్లా, పాకాల మండలం. మా గురువు గారి పేరు శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు గారు. నేను ఇప్పుడు ఒక సీస పద్యం చెప్పబోతున్నాను. తెలుగు వాడును నేను, తెలుగు గడ్డే మాది, తెలుగు భాష కొరకు తెగువ చేతు, ఆటపాటల పైన ఆలోచనుండదు, తెలుగు మాటలు పల్క తెగువ చేతు, అమెరికా పయనించా ఆసక్తి నాకేది, తెలుగు పద్యము పాడ తెగువ చేతు, అక్షరాలను కూర్చి రక్షింతు భాషను, అక్షరాలను కూర్చి రక్షింతు భాషను, తెలుగును బ్రతికింప తెగువ చేతు, తెలుగు పద్యమది ఏ దేశంబు మెచ్చెను, తెలుగు తనము మనకు వెలుగునిచ్చు, తెలుగు భాష లేక మనుగడే లేదురా, తెలుగు భాష లేక మనుగడే లేదురా, పత్తిపాటి మాట పసిడి మూట. ధన్యవాదాలు. ఇప్పుడు పంతులు గారు ఎటువంటి వాడు అని అంటే, వాళ్ళ దగ్గర ముందు పద్యాన్ని రాసుకొని కాగితం కూడా పెట్టనేవాడు. అంత వాళ్ళు సొంతంగా వాడాల్సిందే, పాడలేకపోతే ఆడవలసిందే. చూడకుండా కంఠస్థం చేసి చెప్పగలిగితేనే మనం నేర్పించినట్లు, వాళ్ళు నేర్చుకున్నట్లు. రెండవ విద్యార్థిని, మొదటి విద్యార్థిని పేరు సబీహా, 5వ తరగతి. రెండవ విద్యార్థిని నా పేరు టి కుబ్రహీన. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల, దామల్ చెరువు, పాకాల మండల్, తిరుపతి డిస్టిక్. ఇప్పుడు నేను ఒక సీస పద్యం చెబుతాను. తెలుగు వాడని నేను, తెలుగు గడ్డ మనది, తెలుగు భాష కొరకు తెగ చూపు, ఆట పాటల పైన ఆసక్తి
ఆటపాటల పైన ఆలోచన ఉండదు. తెలుగు మాటలు పలక తెగువ చేతు. అమెరికా పయనించ ఆసక్తి నాకేదు. తెలుగు పద్యము పాడ తెగువ చేతు. అక్షరాలను కూర్చి రక్షింత భాషను తెలుగు బ్రతికింప తెగువ చేతు. తెలుగు పద్యమదియ దేశంబు మెచ్చను. తెలుగు తనము మనకు వెలుగునిచ్చు. తెలుగు భాష లేక మనుగుడే లేదురా. తెలుగు భాష లేక మనుగుడే లేదురా. పత్తిపాటి మాట పసిడి మూట. ధన్యవాదాలు. ఇద్దరిలో మొదటి అమ్మాయి చక్కగా ఆలపించినది, రెండో అమ్మాయి అక్కడక్కడ పొరపాట్లు. తెలుగు అనే చోట తెనుగు అని పెట్టాను. తెలుగు మాట లేక మనుగడే లేదురా, అది తప్పుగా చెప్పింది. మీరు మార్కులు వేయాల్సిన వాళ్ళు వేరే మార్కులు వేసిన వాళ్ళని మీరు ప్రభావితం చేస్తున్నారు. అన్యాయం. సరే, ఇప్పుడు పోపూరు వారు వచ్చారు. అసలు తెలుగు ఉద్యమాన్ని ముందు నడపబోయేది వారనిపిస్తుంది నాకు. నమస్కారం అండి. నమస్కారం. మీరు రావటం సంతోషమయ్యా. పోతే ఒక్క విషయం, ఇక నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళకి వెనక 15 రోజుల్లో నేను ఈ పని చేశాను, తర్వాత ఈ పని చేయబోతున్నాను అని చెప్పాలి. ఏది లేకపోతే మన వీడియోలు పెడుతున్నాం కదా అంతర్జాలంలో, అక్కడికి పోయి ఆ వీడియోని చూసి, వీడియోని ఎక్కడ పెడుతున్నామండి ఎవరన్నా చెప్పండి. వీడియో మధుకర్ యూట్యూబ్ లో పెడుతున్నాం. యూట్యూబ్ లోకి పోయి చూసి అది దాని మీద వ్యాఖ్యలన్నా రాయాలి. ఇంత చిన్న పని చేయొచ్చు, లేదా ఒక మెయిల్ పెట్టొచ్చు. ఒక ముఖ్యమంత్రికి మీరు మెయిల్ పెట్టొచ్చు. ఆయన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలు కావాలంటే మన జిడుగు గారు చెప్తారు. ఇక నుంచి అట్లా చెప్పాలని నేను కూడా అదే మొదలు పెడుతున్నాను. ఇంతకుముందు నేను 2-3 మన సాఫ్ట్వేర్ పిల్లలకి చెప్పాను. విషయం ముందు వచ్చే వీడియోని కాస్త పెద్దగా చూపండి అంటే వాళ్ళు చూపలేకపోతున్నారు. నేను ఈ 10 రోజులకు తిప్పలబడేది నేర్చుకున్నాను. అది ఇప్పుడు మీరు చూద్దురు కానీ. తెలుగు తేజమా తెగించి లేవరా, తెలుగు జాతి కవితకు మంజీరా స్క్రీన్ అన్నదా ఇదా అంతే. ఇది కూడా చూపించాలి. చూపిస్తున్నారు. తెలుగు తేజమా తెగించి లేవరా, తెలుగు జాతి కవిత కోరి సాగరా సాగరా. తెలుగు తేజమా తెగించి లేవరా, తెలుగు జాతి కవిత కోరి సాగరా సాగరా. ఉద్యమాలు చేయరా నువ్వెత్తులేరా, అక్షరాన్ని తెలుపరా తెలుగక్షరాన్ని తెలుపరా. తెలుగు తేజమా తెగించి లేవరా, తెలుగు జాతి కవిత కోరి సాగరా 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 సాగరా. అమ్మనుడియ ఖ్యాతి జనుల వీడిపోని శ్వాసరా, క్షయము కాని సంపద
ఇప్పుడు అందరికీ తెర నిండా కనపడిందండి. దాదాపుగా. సరే, దాన్ని మీరు అడ్డంగా తిప్పి చూస్తే ఇంకా బాగా కనపడుతుంది. మనం బొమ్మలు కూడా కనపడకుండా మొత్తం అదే కనపడుతుంది. ఈ నాయుడు గారు, ఆనంద నాయుడు గారు నాకు ఒక 10-12 ఏళ్ల నుంచి తెలుసు. వారితో మాట్లాడుతుండేవాడిని. వారి కొంచెం ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి, వింటుండేవాడిని. వారింటికి కూడా 3 సార్లు పోయాను. చివరిసారి పోయింది ఇప్పుడు బర్మాలో ఉన్న ఎర్రన్నాయుడు గారితో కలిసిపోయాను. ఆయన గారు కూడా వచ్చినప్పుడు చెప్పారు. అంటే అది 8 ఏళ్ల క్రితం. అంతకు ముందు నుంచి కూడా ఆయన గారు పరిచయమే. ఇప్పుడు వారిని ఇక్కడ మనం మాట్లాడమని అడగటం చాలా సంతోషం అనిపించింది. అమ్మ మౌసుంబి, మొదలు పెట్టమ్మా. నమస్కారం అండి. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక రచ్చబండ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ, నేటి కార్యక్రమంలో మన అతిథిగా వచ్చినటువంటి ఎల్లెడలా తెలుగు ప్రశస్తికై ఎడతెగని పూనికల యనమందల గారు అత్యంత ఉన్నత స్థాయి మార్కుల కోసం పాకులాడకుండా నాణ్యమైన చదువు చదివి స్వయం ప్రతిభతో ఎదిగి పలువురు జీవితాల్లో వెలుగును నింపే దిశలో మన చదువులు ఉండాలని అంటారు వీరు. తొలుత చిరుద్యోగిగా మొదలై వీరి ఉద్యోగ పర్వము బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ ఉద్యోగి పురస్కారం అందుకోవడంతో ముగిసింది. తదుపరి వీరు తెలుగు వెలుగుల వ్యాప్తికై చేయని కృషి లేదు. సూత్రాలు బట్టి పట్టవలసిన అవసరం లేకుండా పోటీ పరీక్షలకు అవసరమయ్యే గణితం నేర్పడం, తెలుగు భాష అచ్చులలో వాటి గుర్తులు దాగి ఉన్న విషయాన్ని కనుగొనడం, దాని సరళత, స్పష్టత, శాస్త్రీయత పట్టికల రూపంలో రూపొందించి తద్వారా తెలుగు ఎంత తేలిక అనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా వీరు తెలుగు భాషకై కృషి చేస్తున్నారు. నేటి మన కార్యక్రమంలో విశ్రాంత బ్యాంకు ఉన్నతాధికారి గారు యనమందల ఆనంద నాయుడు గారు మన తెలుగు కూటమి వేదికపై తెలుగు భాషయే కాక తెలుగు లిపి కూడా గొప్పదే అన్న ఊసుపై మాట్లాడతారు. వారిని వేదికకు స్వాగతం పలుకుతూ, అయ్యా నమస్కారం అండి, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చింది. వీరరాఘవులు గారికి స్వాగతం. అయ్యా, మీరు మాట్లాడని వారు మోగబోయే ఉండాలి. నాయుడు గారు మొదలెడదామా? మీరు చెప్తే మొదలెడతామండి. సరే. మొదలెడుతుందండి. మనం చెప్పండి. ఒక్క నిమిషం కనపడలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కనపడలేదు ఏంటి అందరికి? మరి మంజీరా ఎట్రా అమ్మా? మంజీరా మంజీరా రికార్డ్ అవుతున్నట్టుగా ఆ గుర్తు కూడా వచ్చింది. దీన్నే షేర్ చేయండి. పవర్ ఓపెన్ చేయండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరికీ కనపడుతున్నది కదండి? నాకైతే కనపడుతుందండి. సరే కానివ్వండి. కనపడుతుందండి. ఈ రచ్చబండ కార్యక్రమంలో
పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. అలాగే ప్రత్యేకించి దీనికి కారకులైనటువంటి కోదండరామయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన కార్యక్రమం తెలుగు భాషే కాదు, లిపి కూడా గొప్పదే. భాషను గురించి ఆల్రెడీ ఇప్పటికే మనకి కోదండరామయ్య గారు ఒక పుస్తకం కూడా వెలువరించారు. కానీ స్థూలంగా చూసినప్పుడు భాష అంటే లిపి కూడా భాషలో భాగమే. అయితే మనం వివిధ తెలుగుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, మాట్లాడేటప్పుడు లిపిని గురించి ఎవరు పట్టించుకోరు. సాహిత్యము, కళలు, సంగీతం అటు వెళ్ళిపోతాం, కానీ లిపిని గురించి ఎవరు పట్టించుకోము. నిజానికి లిపి లేకపోతే భాష మనుగడే కష్టం. ఇప్పటికే ప్రపంచంలో చాలా భాషలు కనుమరుగవుతున్నాయి అంటున్నారు. అందులో తెలుగు కూడా ఒకటేమో అనేసి అనుమానం. ఆ దిశగా మనమందరం కూడా ఆపడం కోసం కనీసం ఉన్న స్థాయిలోనైనా దీన్ని జీవింపజేయాలని మన ఆలోచన, తలపు. ఈనాటి కార్యక్రమం మొదలెట్టే ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఇప్పుడు మన కూటమి సభ్యులే కాకుండా బయట వారు కూడా ఒకవేళ ఇందులో ఉండవచ్చు. కాబట్టి అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు దొరలవచ్చు, మరోలో అనుకోవద్దు. నా నిశ్చితాభిప్రాయం ఏమంటే అర్థం కాని అచ్చ తెలుగు పదాల కంటే కూడా అర్థమయ్యే ఇతర పదాలు ఉంటే కూడా పర్వాలేదు నేను అనుకుంటాను. ఎప్పుడైనా అంతే నా అభిప్రాయం. ఇకపోతే ఈరోజు కార్యక్రమంలో ముందుగా మనమంతా అనుకున్నట్టుగా తెలుగు ఇందులో మొదటి భాగంలో ఇతర భాషలతో తెలుగును పోల్చటం ఉంటుంది. అలాగే తరువాత తెలుగులో కొన్ని లోటుపాట్లు, తెలుగు నేర్పడంలో కానీ, అక్షరాల్లో కానీ, పలకడంలో కానీ తేడాలు ఉంటున్నాయి. చివరకు మనం పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు చెబుతుంటారు, వాళ్ళు కూడా కొన్ని అక్షరాలు పలకడంలో తేడా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము గురుముఖం నుంచి నేర్చుకున్న అక్షరాలు అవన్నీ కూడా. ఎందుకంటే అన్ని రాతలోనే దొరకవు, గురుముఖంగా నేర్చుకునే విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అందుకని వాళ్ళు కూడా తప్పు పలుకుతున్నారేమో అనేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మా తర్వాత కూడా సమయం కుదిరితే నేను గత 3-4 మాసాలుగా జువెనైల్ హోమ్కి వెళుతున్నాను. అక్కడ జువెనైల్ హోమ్ అంటే బాల నేరస్తుల గృహం. అది అంటే అందరూ నేరస్తులని కాదు, వివిధ కారణాల చేత పిల్లల్ని అందులో చేరుస్తారు. అందులో నా దగ్గర ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య ఉంటారు. వాళ్లకు ఎలా నేర్పుతున్నా అనేది కూడా చెప్తాను. మామూలుగా అయితే పిల్లలు ఒక తీరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు మనం తయారు చేసే పుస్తకాలు సరిపోవచ్చు. కానీ ఈ పిల్లలు వీళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళు మామూలుగా నేర్పే పద్ధతులు కుదరదు వాళ్ళకి ఎలా నేను ప్రారంభించాను అనేది చివర వీలైతే ఆ సమయం ఉంటే చెబుతాను. ఇప్పుడు మొట్టమొదట భాషను కంపేర్ చేసేటప్పుడు, పోల్చేటప్పుడు సాధారణంగా అంతర్జాతీయ భాషతో ఒకదాంతో పోల్చుదాము, అలాగే జాతీయ భాషతో ఒకదాంతో పోల్చుదాము, అలాగే మన చుట్టుపక్కల ఉన్న భాషలు కూడా టూకీగా పోల్చుకుంటూ వెళదాం. దానికోసం మనం ముందు ఇతర భాషలకు వెళ్ళే ముందర మన భాష ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మీకు అందరికీ కూడా పట్టిక కనబడుతుంది కదండి. ఆ పట్టికలో అందరికి కనబడుతుంది అనుకుంటాను. ఆ పట్టిక హెడ్డింగ్ చూడండి, కనబడుతుంది కదండి. కనిపిస్తుంది సార్. ఓకే సరే, ఓకే సరే. అయితే ఆ పట్టిక హెడ్డింగ్ లోనే 3 రంగులు కనపడతాయి, 4 రంగులు కనపడతాయి. సరళత, స్పష్టత, శాస్త్రీయత. ఆ లిపి అన్నీ కూడా ఆ 3 రంగుల్లో ఉంటాయి. ఆ కలపోత. సరళత అనేది మట్టి రంగు, దాదాపుగా మట్టి రంగులో ఉంటాయి. ఆ రంగులో ఉన్న అక్షరాలన్నీ కూడా పా, ష, సా, ష గుణితాలు చూడండి. వాటి కోసం అవి మార్చబడింది. అలాగే సరళత కోసం మో ఒకటి, యో ఒకటి, యో ప్రత్యేకంగా చెప్పాలంటే. అలాగే ఝ, హ ఇవి కూడా సరళత కోసం మార్పు చేశారు. అంటే మిగతా గుణితాక్షరాలు మాదిరి ఉండవు అవి. తర్వాత చెప్తాం, వివరంగా వెనకటి చెప్తాం. ఇప్పుడు ఊరికే టూకీగా చెప్తాం మన భాషను గురించి. తర్వాత శాస్త్రీయత అంటే అది ఖచ్చితంగా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కావాలంటే మనం దీర్ఘం ఇస్తాం, కా అన్నప్పుడు దీర్ఘం ఇచ్చాం, అన్నిటి కూడా అదే విధంగా కిందికి వెళ్ళిపోద్ది. కా, గా, చ, ఇంకా అందులో తేడా ఉండదు, ఎక్కడ కూడా పట్టు విడుపులు ఉండవు. అలాగే కి గుడి రూపం ఉంటుంది,
మిగిలిన అన్ని అక్షరాలకు కూడా అన్ని హల్లు అక్షరాలు కూడా ఆ గుడి రూపమే ఉంటుంది, శాస్త్రీయత అది. అయితే అక్కడక్కడ సడలింపులు ఉంటాయి, ఎందుకంటే సరళత కోసం కొన్ని సడలింపులు చేసుకున్నాం, స్పష్టత కోసం కొన్ని సడలింపులు చేసుకున్నాం, అంతకంటే ఏం లేదు. అయితే మిగిలిన భాషలతో పోల్చినప్పుడు ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. మన సరళత కోసం సడలింపు చేసుకున్నాయి, స్పష్టత కోసం సడలింపు చేసుకున్నాయి కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఇది మన భాషల గురించి. ఇంకొకటి ప్రత్యేకంగా మీరు గమనిస్తే ప్రతి దీర్ఘాక్షరం కూడా 2 గుర్తులను కలిగి ఉంటుందండి. అది బాగా మీకు అర్థం కావాలంటే ఒక పదం చెప్తాను, కీకారణ్యము. కీకారణ్యంలో ఇప్పుడు బాగుందండి, పెద్దదిగా కూడా వచ్చింది. కీకారణ్యంలో మొదటి దీర్ఘము మెలిక దీర్ఘం ఉంటుంది, రెండవది గీత దీర్ఘం ఉంటుంది. మెలిక దీర్ఘం అంటే కీకారణ్యంలో మొదటి కీకి పైన వచ్చేది మెలిక దీర్ఘం అంటాం, రెండో కా మీద వచ్చేది గీత దీర్ఘం. మీరు ఏ అక్షరాలనైనా గమనించండి, ఈ 2 గుర్తులు స్పష్టంగా కనపడతాయి. మీరు చివరకు అచ్చుల్లో చూడండి, ఆ చూడండి మీకు గీత దీర్ఘం కనపడుతుంది. ఈ అచ్చులో మొదట పై భాగం చూపెట్టండి చాలు, మీరు అచ్చులో అవి చూపెట్టండి చాలు. ఈలో గుడి రూపం కనబడుతుంది, ఈ అంటే సాగదీస్తున్నాం, గీత దీర్ఘం కనబడుతుంది, గుడి రెండూ కనబడుతున్నాయి అందులో. అలాగే ఊ కొమ్ము మామూలు, అది ఊ అనేటప్పుడు గీత దీర్ఘం కనపడుతుంది. అలాగే అరువులో గీత దీర్ఘం కనపడుతుంది, ఏలో మెలిక దీర్ఘం కనపడుతుంది, ఐ సరే ఓ సరే ఓలో మళ్ళా మెలిక దీర్ఘం కనపడుతుంది. అంటే దీర్ఘం ఇవ్వడానికి 2 గుర్తులు ప్రధానంగా తెలుగులో వాడతారు. ఎక్కడైనా ఏ అక్షరంలో కూడా ఆ 2 గుర్తులతోనే మీకు మన ఇంగ్లీష్లో అది ఉండదు, కన్ఫ్యూజన్. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెల్లింగ్ వాడతారు, మా అక్షరాలు వాడతారు, మనకు అది అందరికీ కూడా తెలుసు. ఇది మొట్టమొదట మనం గమనించాల్సింది మొదటి విషయం ఇది. మిగతా భాషలో మన భాషలో మొట్టమొదటి దానికి సరైన 2 గుర్తులు వాడారు. దీర్ఘం అంటే మెలిక దీర్ఘం ఉన్నా మనం సాగదీయటమే, గీత దీర్ఘం ఉన్నా కూడా సాగదీయటమే. అది మొదటి దీనికి సంబంధించి తెలుగు భాష. రెండవది మీరు గమనించండి, అచ్చుల గుర్తులన్నీ కూడా హల్లుల్లో ఉన్నాయి. అయితే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే యానిమేటెడ్ దృష్టితో చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. ఎక్కడ తేడా లేదు, ఒక్క ఓలో మాత్రం కొంచెం తేడా ఉంది. అయితే దాన్ని కూడా బోర్లించుకోవాలి మనం. ఓ సగం చేసి క్రింది భాగాన్ని బోర్లించుకుంటే ఓత్వం, దానికే మళ్ళా మెలిగి దీర్ఘమైంది. ఓత్వం అనేటప్పటికీ మనం పొడిగిస్తాం కాబట్టి అదే ఓత్వమైంది. ఇది చాలా పెద్ద ఆశ్చర్యం అండి, చాలా ఆశ్చర్యం. అది ఎలా నిజంగా అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే వాళ్ళు కావాలని పెద్దలు చేశారా, రూపకల్పన చేశారా, నాకైతే ఇప్పటికీ కూడా ఊహకు అందదు. ఇది బియాండ్ అది అంటారు చూసారు, ఆ రకంగా కంప్యూటర్ల మెథడ్ కంటే కనుక పెద్ద ఆలోచన అనిపించింది. ఇది మాత్రం నాకు ఈ ఒక్క విషయం మాత్రం. తర్వాత ఇంకొక విషయం మనం తెలుగుకు సంబంధించి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ హల్లుల గుర్తులు 8 అక్షరాలకు మాత్రము వేరుగా ఉంటాయి. మన వ్యవహారాల కథ కుడివైపున చివరి లైన్లో మనకి ఈ పట్టికలో చివరి లైన్లో కా ఒత్తు ఒకటి కనపడుతుంది, అలాగే తా ఒత్తు ఒకటి కనపడుతుంది, ఇంకా కింద కూడా మిగిలిన ఒత్తులు కూడా కనపడతాయి. 8 ఒత్తు అక్షరాలు మాత్రం వేరుగా ఉంటాయి. మిగిలిన వాటికి అన్నింటికి కూడా మనం తలకట్టు తీసేస్తే ఒత్తక్షరం అయిపోతుంది. ఇంకా నేర్చుకునేది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు ప్రత్యేకం తెలుగుకి. కన్నడతో పోల్చినప్పటికీ కూడా కన్నడలో 6 అక్షరాలు మాత్రం ప్రత్యేకంగా ఆ హల్లుల గుర్తులు వేరుగా ఉంటాయి, మనకి 8 ఉంటాయి. 8 ఎందుకు ఉంటాయి అంటే, మీరు ఎప్పుడైనా మీకు ఖాళీ ఏమి తోచనప్పుడు కాలక్షేపం కోసం మీరు తెలుగు పేపర్ తీసుకుని అందులో పట్టిక తయారు చేయండి. ఏ అక్షరం ఎన్ని మార్లు వచ్చింది, ఒత్తక్షరాలు వచ్చింది, సంయుక్తాక్షర ప్రక్రియలో కానీ ద్విత్వాక్షర ప్రక్రియలో కానీ మీకు 80-90% అక్షరాలన్నీ కూడా ద్విత్వాక్షర సంయుక్తాక్షరాల్లో ఈ 8 అక్షరాల్లోనే ఉంటాయి. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మన ఇంట్లో వరుసలు చూద్దాం. మన వ్యవహారాల కథ అన్నాం, మా, అమ్మ, నా, అన్న, యా, అయ్య, వా, అవ్వ, రా, కుర్రదాన, కుర్రోడ, రా, లా, చెల్లి, తల్లి, కా, అక్క, తా, అత్త, మన వ్యవహారాల కథ. ఎంత ఆశ్చర్యం అంటే, దీనివల్ల అంటే మనకు మాటికి ఎక్కువగా వచ్చే వాటికి ఎక్కువ శ్రమ పడకుండా వాటికి ఇంగ్లీష్లో చెప్పాలంటే షార్ట్ కట్ ఎంత గుర్తులు నిర్ణయించారు. ఎంత తెలివితేటలు ఉండాలండి వీటికి. అది ఆంగ్లంలో అయితే ఎన్ని ఉంటే అన్ని రాయటమే కదా. చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది మాత్రం. అలాగే సరే, ఇప్పుడు మన భాషను గురించి క్లుప్తంగా 2-3 విషయాలు తెలుసుకున్నాం.
ఇప్పుడు మనం ఒక అంతర్జాతీయ భాషతో మన తెలుగును పోల్చుదాం. అంతర్జాతీయ భాష అంటే మనందరికీ కూడా అర్థమయ్యేది తెలిసిన భాష ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలండి? మనం 24 అంటాము, కానీ నేర్చుకోవాల్సిన 104. 24 × 4 కదండి. ముద్రణకు 26 అండి. ఓకే, అలాగేనండి. 26 అంటే ఇంటూ 4 కదండి. 4 6 24 అంటే 104. 104 అక్షరాలు నేర్చుకోవాలి, తక్కువేమి లేవు. పోనీ మన అక్షరాలు ఎన్ని అంటే 50 అంటారు. మొన్నటి వరకు 52. ఇప్పుడు అరువు కూడా లేదంటున్నారు, బండిరా కూడా లేదంటున్నారు. కాబట్టి 50. ఎందుకంటే అరువు అనేది చాలా తక్కువ, ఎక్కడో కానీ రాదు. పితృణము, తర్వాత అక్రూరుడు, అక్కడెక్కడో 1-2 చోట్ల కంటే ఎక్కువ రాదట భాషలో. కాబట్టి అది కూడా లేదు. బండిరా కూడా ఇప్పుడు తీసేశారు, 50. నేనంటాను 50 కూడా లేవు, అన్ని కలిపి 20 ఉన్నాయి. నేర్చుకోవాల్సినవి 20, కానీ ఆనవాళ్ళు పట్టాలి, అంతకంటే ఇంకేమి లేదు. నేర్చుకోవాల్సిన అక్షరాలు కేవలం వెనకటి చెప్తాను నేను. ఇది పోలిక అయిపోయిన తర్వాత తెలుగు భాషను గురించి, ప్రత్యేకతల గురించి చెప్పేటప్పుడు అక్కడ వస్తుంది వివరంగా, ఏ విధంగా అనేది వస్తుంది, అక్కడ చెప్పుకుంటూ వస్తాను నేను. అలాగే ఇంగ్లీష్లో సరే అక్షరాలన్నీ, తర్వాత ప్రతి పదానికి మీరు అన్ని అక్షరాలు రాయాల్సిందే కదండి. మీరు ప్రతి అక్షరం రాయాల్సిందే, తప్పించుకునేది ఏమి ఉండదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఎన్ని పదాలు రాస్తామండి? వాట్ ఈజ్ యువర్ నేమ్ 4 పదాలు రాసాం. తెలుగులో ఏంటండి? నీ పేరేంటి? ఎన్ని పదాలు వచ్చాయి? 2 పదాలు వచ్చాయి. తెలుగులో ఎన్ని అక్షరాలు వచ్చాయి? పేరేంటి 4 అక్షరాలు వచ్చాయి. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు వస్తాయి? 14 15 వస్తాయి. కాబట్టి ఏది తేలికంటారండి? ఓకే, సరే. ఓకే అంటే మళ్ళీ కోదండరామ గారికి కోపం వస్తుంది. ఓకే, సరేనండి. తర్వాత స్పెల్లింగ్ సరి. తర్వాత రాయడంలో మనకు కలిపి రాతలోనే ఉంది. ప్రతి హల్లుకు అచ్చు కలిపేస్తాం, కానీ ఆంగ్లంలో అలా లేదు. కలిపి రాత వేరు వేరుగా ఉంది. ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు కలిపి రాతను ప్రోత్సహించడం లేదు. కారణం, అరే నీ రాత బ్రహ్మరాత అర్థం కావడం లేదు, విడివిడిగా రాయరా. అయ్యా, అక్షరాలే ఎక్కువ అని ఒక పక్క బాధపడుతుంటే, పదాలే ఎక్కువ అని ఒక బాధపడుతూ ఉంటే, పోటీ పరీక్షలు రాసేవాళ్ళు 100 పదాల్లో వ్యాసం రాయమంటే విడివిడిగా రాసేవాడు ఇన్ని మార్లు పెన్ని ఎత్తి పెట్ట ఇన్ని మార్లు రాస్తారు అక్షరాలు విడివిడిగా. ఆలోచించండి. తర్వాత అర్థం నేర్చుకోవాలి, తర్వాత ఎలా ఉపయోగించాలి నేర్చుకోవాలి. ఒక వాడు భాషకే సగం సమయం వృధా చేస్తున్నప్పుడు ఇంకా విషయ పరిజ్ఞానానికి సమయం ఎక్కడ ఉంటుందండి? చెప్తున్నానని కాదు కానండి, ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు, పెద్ద స్థాయికి వెళ్ళారు. వాళ్ళు విషయ పరిజ్ఞానం కోసం ఎంత సమయం వెచ్చిస్తారు? ఈ భాషా పరిజ్ఞానం కోసం, స్పెల్లింగ్ల కోసం ఎంత సమయం వెచ్చించుంటారు? ఈ స్పెల్లింగ్లు భాష కోసం వెచ్చించిన సమయం విషయ పరిజ్ఞానం కోసం వెచ్చించి ఉంటే బహుశా నోబెల్ ప్రైజులు వచ్చి ఉండేది. ఇండియన్స్ కూడా, మన భారతీయులు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తెలుగులో ఆ సమస్య లేదు కదా. ఎక్కడుంది? మీకు స్పెల్లింగ్ అనే మాట వినపడదు కదా. మీరు ఎక్కడైనా కష్టపడాల్సి వస్తే మహాప్రాణులు అంటూ ఒకటి ఉంది, అది కూడా చివరిలో మాట్లాడదాం వాటిని గురించి కూడా. కానీ అర్థం మారినంత వరకు మీరు మహాప్రాణి, మామూలు ప్రాణి వాడినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడో 1-2 ఉంటాయి, కరము ఖరము, అర్థమే మారిపోతుంది. అట్లాంటి చోట ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, కానీ చాలా వరకు కూడా మీరు మహాప్రాణి బదులు మామూలు అక్షరం వాడినా కూడా, అల్ప ప్రాణి అక్షరం వాడినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఈ రకంగా పరాయి భాషను నమ్మి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మనకు భాష ద్వారా మనకు బానిసత్వం తప్పలేదేమో అనిపిస్తుంది. అందువల్ల ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారు కూడా మన మాతృభాషలో ఉన్నత విద్య వరకు కూడా వెళ్ళాలని అంటున్నారు. ఎంతవరకు వెళ్తామో చూడాలి. ఇక మనకు ఈ వ్యామోహం మాత్రం వదలడం లేదు. ఇక ఇంకొకటి పరీక్ష అండి, భాష గొప్పతనాన్ని గురించి చెప్పడానికి. మనం ఎక్కడైనా వేరే దేశానికి కానీ, రాష్ట్రం మారినప్పుడు కానీ మనం మొట్టమొదటి ఏం చూస్తామండి? మన వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కుంటారు. ఎవరా మన వాళ్ళు? మన తెలుగు వాళ్ళు. ఎందుకండి? అక్కడ కూడా ఉండి గుంపులో గోవిందని ఉండిపోవచ్చుగా, అక్కడ మాత్రం తెలుగు కావాలా? ఇక్కడ ఉన్నంత వరకు మనకు ఆ విలువ తెలియదు, బయటికి వెళితే ఆ విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రభావం కేవలం మన మీదే ఉండదు, మన పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వ వికాసం త్వరపడుతుంది. ఆడటం, పాడటం, మాట్లాడటం, గెంతులేయటం, అరవటం, ఇవన్నీ అవసరం. ఆ వయసులో వాళ్ళకి అవసరం, వ్యక్తిత్వ వికాసం మీద అవసరం. కాబట్టి
ఆ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ మనం ఉండాలని కోరుకుంటాం. తర్వాత దేశాలు దాదాపుగా మన తెలుగు వారు ఇప్పటికీ దాదాపుగా 80 దేశాల్లో ఉండవచ్చు అని ఒక భావన అండి. మన శాతం తక్కువ దేశంలో అయినప్పటికీ కూడా దాదాపుగా 80 దేశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. హిందీ వారు 40% ఉన్నారు దాదాపుగా దేశంలో అంటారు. వారు కూడా 80 దేశాల్లో ఉన్నారో లేదో తెలియదు, కానీ తెలుగు వారు దాదాపుగా 80 దేశాల్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు విజయం సాధించడానికి కారణం ముఖ్యంగా మన భాష వాళ్ళకి చాలా సహాయపడుతుంది అంటారు. ఎందుకంటే మన భాష ద్రవిడ భాష అయినప్పటికీ కూడా దీని మీద సంస్కృత భాష ప్రభావం ఎక్కువగా ఉంది. సంస్కృత భాష ప్రభావం అంటే మాట వినపడటం లేదండి. వాయిస్ వినపట్లేదు. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఇవి అనేటప్పటికీ ఆంగ్లము, అది లాటిన్ డెరివేటెడ్ భాషగా చెబుతారు ఆంగ్లాన్ని. మనం సంస్కృతానికి వచ్చేటప్పుడు రెండు ఒకటని చెప్పడానికి ఇట్లాంటి పోలికలు చెప్తారు. కాకపోతే మధ్యలో జూలియస్ సీజర్ వాళ్ళ వల్ల 2 కలిసి 12 అయిందిలేండి. డిసెంబర్ అయినప్పటికీ 12వ నెల అయింది, నవంబర్ అయినప్పటికీ 11వ నెల అయింది. అది వేరు, ఇంకా సబ్జెక్టు విషయం వేరవుతుంది, మనకు అది అనవసరం. కానీ ఇప్పుడు ఇంకా భాషకు వచ్చేటప్పటికి చదవడంలో కానీ మాట్లాడటంలో కానీ మనం రెండు ఒకే, ఏది మాట్లాడతామో అదే చదువుతాం, చదివేదాన్నే మాట్లాడతాం. మన మాతృభాషలో ఉండే అది సౌలభ్యం. అది ఆంగ్ల భాషకు వెళ్ళేటప్పటికి ఆ సౌలభ్యం ఉండదు. ఇక తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. దాదాపుగా శరీరంలో ఒక భాగం అయిపోయింది. తెలియని వాళ్ళు లేరు, కనీసం లేకపోవచ్చు. కానీ ఒక పరీక్ష పెడదాం, తెలుగు గొప్పదనానికి మిగిలిన ఏ భాషనైనా ఆంగ్లం మాట్లాడే వాళ్ళతో కూడా ఒక పరీక్ష పెడదాం. వాయిస్ టైపింగ్ పెట్టిన తర్వాత వాళ్ళని ఒక వాట్ ఇస్ యువర్ నేమ్ అంటారు. వాట్ ఇస్ యువర్ నేమ్ అని మన తెలుగు వాళ్ళు అంటారు. మీరు వాయిస్ టైపింగ్ సిస్టంలో దేనిని ఖచ్చితంగా తీసుకుంటే ఒకసారి పరీక్ష చేయండి. ఖచ్చితంగా మనం మాట్లాడే భాషను మనం ఏం మాట్లాడితే అదే తీసుకుంటుంది మిషన్, ఇక్కడ సిస్టమ్ కూడా. కానీ వాళ్ళు మాట్లాడే భాషను తీసుకోకపోవచ్చు. ఇంతకంటే లిట్మస్ టెస్ట్ భాషను గురించి చెప్పడానికి ప్రపంచంలో ఇంకేది అవసరం లేదు అనుకుంటాను ఈ రోజుల్లో. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చినటువంటి యాంత్రిక సాధనం ఇది. కాబట్టి మనం మాట్లాడటంలోనే మన భాష గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది అక్కడికి. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ గురించి అయిందండి. ఇప్పుడు తరువాత మనం 2వ పట్టికలో కన్నడను గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ఆంగ్లానికి నేను పట్టిక తయారు చేయలేదు, ఎందుకంటే కూడా మనకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంది, మనసులో మనకందరికీ తెలుసు. ఇప్పుడు తర్వాత పట్టిక మనం కన్నడ అక్షరాలు ఒకసారి చూద్దాం, ఊరికి చూద్దాం. ఇప్పుడు అందులో చూడండి, కన్నడ పట్టిక అంటే 5వ పట్టికను చూద్దామా. 5వ పట్టికలో అన్ని అక్షరాలు తెలుగును పోలి ఉంటాయి. చూడండి మీరు కావాలంటే. అండి కన్నడ కనబడుతుంది కదండి. ఇంకొంచెం పెద్దదిగా చేద్దామా. పెద్దదిగా చేస్తే ఇంకా బాగా కంటికి ఆంతుంది మనకి. కొంచెం కిందకి జరిపితే ఇంకా అచ్చులు కూడా ఆంతాయి. రైట్, ఇప్పుడు కన్నడంలో చూడండి, ఈ మన తెలుగులాగే దాదాపుగా. తర్వాత ఊ వేరుగా ఉంటాయండి, అరు వేరుగా ఉంది, ఏ ఐ ఓ ఔ అమ్మాహ. చూశారు కదండి. ఇప్పుడు చూడండి, తర్వాత కింద గుణింతాక్షరాల్లో మీకు అచ్చుల గుర్తులు ఎక్కడైనా కనబడతాయేమో చూడండి. కాలో పర్వాలేదు, ఆ దీర్ఘం కనపడుతుంది. ఈలో ఉన్న గుర్తు ఓకే, కీలో కనబడుతుంది. తర్వాత ఈ చూడండి, గుడి దీర్ఘం కనబడుతుంది, కానీ 2 అక్షరాలు ఉన్నట్టుగా కనపడతాయి. చూడండి మీరు, కీ అనేది 2 అక్షరాలు ఉన్నట్టు కనపడతాయి. సరిపోయింది. ఊ అండి ఓకే, సరిపోయింది అనుకుందాం. కురో ఓకే, సరిపోయింది. సుడి ఎక్కడ సరిపోయింది? అరువుకు క్రూలో ఉన్నటువంటి సుడికి సంబంధం లేదు. చూసారా? ఓకే,
కొంతవరకు ఓరి. తర్వాత ఏ చూడండి, ఏకి కానీ కేలో ఉండే ఆ ఏ యత్వానికి కానీ సంబంధం లేదు. అలాగే ఏ ఉంది ఇక్కడ అంతే, 2 అక్షరాలు అంత ఉంది అక్షరం. తెలుగులో 1 అక్షరం అంతే ఉంటుంది, 2 అక్షరాలు అంత ఉంది. తర్వాత ఏకు దానికి ఉన్నటువంటి గుర్తు ఏత్వానికి సంబంధం లేదు. తర్వాత ఐ చూడండి ఇంకా వేరుగా ఉంటుంది. కై అంటే సుడిలాగా కనపడుతుంది. అది ఎంత కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కొంచెం మన చూడటానికి కూడా. కృ కై దాదాపుగా 2 ఒకటిగా కనపడతాయి. మన పెద్దవాళ్ళు రాసేటప్పుడు సరిగా రాయగలుగుతాం, కానీ పిల్లలు రాసేటప్పుడు కాస్త ఇబ్బంది పడతారు. కో చూడండి అక్షరం ఎంత పెద్దదిగా ఉంటుంది. తర్వాత అది ఎక్కడ కనపడదు, మీకు ఓత్వం అక్షరంలో కనపడదు, ఓత్వం అంతే. సరే, ఇంకా మిగతా అక్షరాలు పక్కన పెడదాం. అలాగే కొంచెం పైకి జరిపితే, ఈ పట్టికని పైకి జరుపుదామండి. పా పా అది చూడండి, పైకి జరిపినప్పుడు కనపడుతుందండి. చూడండి, పా పా దీర్ఘం తీసేటప్పుడు వాళ్ళు అక్షరాన్ని పొడిగించలేదు, మనం పొడిగించాము. ఎందుకని? బిడ్డ పెన్ను పేపరు చేతికి తీసుకుని రాసేటప్పుడు వాడు పా రాస్తే అది వా అయిపోతుంది. కాబట్టి మన వారు ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లిపి గొంతు వినపడటం లేదండి. రాయిపోతే నా అయిపోయే అవకాశం ఉంటుంది. పాత రాయిపోతే వాత అయిపోతుంది. సాకు రాయిపోతే నాకు అయిపోవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం క్రిందికి వస్తే యా గుణింతం చూడండి ఒకసారి. మన తెలుగు యాలాగే ఉంటుంది, కన్నడ యా కూడా. అయితే ఈ చూడండి, ఈలో గుడి ఉంది చూడండి. యాగుణింతంలో మన తెలుగులో గుడి ఉండదు. కారణం, మీరు పెద్దవారయ్యారు, ఇప్పుడు రాసే ఉపకరణాలు సరిపడా ఉన్నాయి కాబట్టి ఈ సరిగా రాయగలుగుతారు. కానీ బిడ్డ అప్పుడే వాడు కలము పేపరు పట్టుకున్నవాడు ఈ రాసేటప్పుడు పెద్ద సున్నా చిన్న సున్నా తేడా చేసేటంటే మీ ఈ అయిపోతుంది, ఈ మీ అయిపోతుంది. సామి సాయి అయిపోవచ్చు. అలాగే మీ కూడా మీరా రాయాలంటే ఈరా అయిపోవచ్చు. మరో రకం కూడా పలకొచ్చు, సాయి సామి అయిపోతుంది. కాబట్టి ఆ గుడి అనేది మన తెలుగులో లేదు. కారణం చెప్పాను, ముందర సున్నా ఈ సున్నా కానీ తేడా లేకపోతే ఒకటికి ఒకటి దారుమారు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగా తెలుగు అక్షర పరిమాణం చెందేటప్పుడు వాటి రూపాన్ని కూడా తెలుగులో మార్చుకుంటూ వచ్చారు. సో కన్నడకి తెలుగు ఇప్పుడు పోలిక చూసాం. ఇప్పుడు మూడో తర్వాతి పట్టిక చిన్నబుచ్చడం మన ఉద్దేశం కాదు. అయితే మీరు పోల్చినప్పుడు ఇంత తేలికగా లిపి కలిగిన భాషను మనం నేర్చుకోలేకపోతున్నామే అని మీరు బాధపడాలని నేను పోలుస్తున్నాను. అంతకంటే ఇతర భాషలను చిన్నబుచ్చడం మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా మనసులో ఏమి అనుకోకండి. ఇప్పుడు కన్నడ చూడండి, ఇది సిస్టమ్ లో పెన్తో రాసింది కాబట్టి. తమిళం కాదు, తమిళం అండి. ఇది తమిళ పొరపాటు. కన్నడం అయిపోయింది కదా, కన్నడం అయిపోయింది, ఇది తమిళం. ఇప్పుడు ఈ తెలుగులో పైన రాశాను, సిస్టంలో పెన్నుతో రాశాను, కలంతో రాయబడింది కాబట్టి మీకు అంత తెలుగు అక్షరాలు సొంపుగా ఉండకపోవచ్చు. ఆ ఊ కనబడుతుంది, ఏ ఐ కనబడుతుంది, ఓ ఔ కదండి కనబడతాయి. అయితే మీరు ఔ చూడండి, ఎన్ని అక్షరాలలాగా ఉందంటే 2 అక్షరాలలాగా కనపడుతుంది. ఓకే సరే. అయితే ఇప్పుడు వాటి గుణింతాలు కూడా ఒకసారి చూడండి. కే చూడండి, ఎన్ని అక్షరాలు కలిసాయండి అందులో? 2 అక్షరాలు ఉన్నట్టు ఉంటుంది. కై 2 అక్షరాలు ఉన్నట్టు ఉంటుంది. అలాగే కో 3 అక్షరాలు ఉన్నట్టుంది. కో 3 అక్షరాలు అంత ఉంది. కౌ 3 అక్షరాలు అంత ఉంది కదండి. అలాగే అచ్చులు కూడా ఒకసారి అందులో పోల్చి చూడండి, ఏమైనా మీకు ఆనవాలు కనపడతాయో? ఎక్కడ
అచ్చుల్లో ఉన్న ఆ అచ్చును మీరు ఆనవాళ్ళు పట్టలేరు, ఎక్కడ కనపడదు. ప్రత్యేకమైన గుర్తులు ఇంకా అవన్నీ కూడా. కన్నడలో కొంత, ఎందుకంటే కన్నడ లిపి తెలుగు లిపి దాదాపుగా 15వ శతాబ్దం వరకు కూడా ఒకే లిపి కలిగి ఉండేవని అంటారు. కాబట్టి దాదాపుగా దగ్గరకు వచ్చాయి. తర్వాత మన వాళ్ళు తెలుగు అంటే తెలివి, నన్ను అడిగితే తెలుగు భాష అని ఉండాల్సింది కాదేమో, తెలివి భాష అని ఉండాల్సింది అనుకుంటాను. కాబట్టి దాన్ని ఇంకా కూడా తేలికపరిచి ఎక్కడ కూడా తప్పు జరిగే అవకాశం లేకుండా మన భాష రూపకల్పన జరిగింది అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఇదండి. కన్నడలో, తమిళంలో అక్షరాలు కూడా తక్కువ ఉంటాయండి. కా ఖ గా ఘ 4 అక్షరాలకు ఒకటే ఉంటుందండి. అంటే పంట బాగా పండింది అని రాస్తే కొంచెం పిల్లాడు ఆ 0 అది ఇది మర్చిపోతే బండ బాగా పడింది అని చదవచ్చు ఇంకొకటి చదివితే. పంతులు అనేదానికి బంతులు ఒకటే లిపి ఉంటుంది. వాళ్ళకి అది సరిపోయింది, కానీ మనకు అది సరిపోదు. కాబట్టి తెలుగు తేట అన్నారు. ఇప్పుడు తమిళ లిపి అయిపోయింది కదండి. తర్వాత ఇప్పుడు మనం మలయాళం లిపి చూద్దామండి. 7వ పట్టికలో మలయాళం లిపిని గురించి కొద్దిగా చూద్దాం. తమిళ లిపి లాగా మలయాళం లిపి తక్కువ అక్షరాలు ఉండవండి. వీళ్ళకు అక్షరాలు బాగానే ఉంటాయి. కాకపోతే అక్షరాల నిడివి పరిమాణం తమిళానికి ఏమి తీసిపోదు. చూడండి, కింద అచ్చులు ఉన్నాయి. ఆ చూడండి, ఆ ఎంత రూపం ఉందో చూడండి. ఈ చూసారా, ఊ ఊ అరు. అలాగే ఏ ఐ చూశారు కదా, ఐ 2 అక్షరాలు 3 అక్షరాలు అంత ఉంటుంది. ఓ అవు కదండి. పైన కాగుణింతం ఉందండి. కాగుణింతంలో ఎక్కడైనా కాగుణింతం పక్కన పెడదాం. తర్వాత కా తీసుకున్నామండి. అంటే ఆ రూపం మీకు ఎక్కడైనా కనపడుతుంది. అన్ని ఒకటిగానే కనపడతాయి అంటారా? 0 అర 0 లాగా కనపడతాయి, తేడా తెలియట్లేదు అంటారా? సరే, కా అది కీ లేదు కదండి, గుర్తు లేదు. మన హిందీలో కీ రాసేటప్పుడు అది అలాంటిది ఏదో కనపడుతుంది ఇక్కడ. అలాగే కీ చూడండి, అసలు ఈ గుర్తు ఎక్కడ, అక్కడ ఆనవాలే కనపడదు మీకు. అలాగే కు అస్సలు, కూకు సంబంధం లేదు. కూలో ఉన్న రూపం ఎక్కడ అక్కడ కనపడదు. మన తెలుగులో స్పష్టంగా కనపడుతుంది, అచ్చుల్లో ఉన్న గుర్తు గుణింతాలకు కనపడుతుంది. అలాగే ఊ ఉంది, ఊలో 2 అక్షరాలంతా ఉంది. తెలుగులో 2 అక్షరాలంతా ఉంది ఊ, కానీ కు అక్కడ అలా లేదు. మళ్ళా అది తేలిగ్గానే కనపడుతుంది. అరు కురు ఎంత ఉంది చూడండి, 2 రూపాయలు రాయించాము. మరి 2 రూపాయలు చూపించారు. అలాగే కే చూడండి, ఏకు కేకు సంబంధం ఉండదు. ఈ అక్షరం ఎక్కడ కనపడుతుంది? కేలో 2 అక్షరాలంత ఉంది, ఒక అక్షరమే 2 అక్షరాలంతా ఉంది. అలాగే కే అంటే మళ్ళీ 2 అక్షరాలంతా కనపడుతుంది. కై చూడండి, 3 అక్షరాలు, తెలుగులో 3 అక్షరాలు రాసినంతగా ఉంది. అయినా వాళ్ళు ఎంత ప్రేమిస్తారు వాళ్ళ భాషని. తర్వాత కో 3 అక్షరాలంత ఉంది. కో కదా, అది కో కదా, అది 3 అక్షరాలంత ఉంది. కౌ చూడండి, అది 3 అక్షరాలంత ఉంది. కహ వదిలేయండి. అంటే ఇప్పుడు మలయాళం కూడా చూసామండి. అక్షరాల నిడివి, ఆ పరిమాణం చూడండి. అలాగే అచ్చుల రూపాలు, హల్లులు రాసేటప్పుడు, గుణింతాలు రాసేటప్పుడు మనకి ఎక్కడ ఆనవాళ్ళు కనపడవు. ప్రత్యేకంగా మళ్ళీ ఆ గుర్తులు వాళ్ళు నేర్చుకోవాలి. తరువాత హిందీ పట్టికండి. ఇది మనందరికీ అంతో ఎంతో పరిచయం ఉన్నదే, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే తెలుగుతో పోల్చదగ్గ. ఏమండి, మలయాళం కింద కూడా ఇంకేదో భాష చూపించారు. మలయాళం కింద మలయాళం అంటారా? అది గుణింతాలండి, అవన్నీ కూడా మలయాళానికి సంబంధించినవి అవన్నీ కూడా. సరే, ఇప్పుడు హిందీ లిపికి వద్దామండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలంటే మన దగ్గర గొప్ప ఇతరవి చెడ్డాని కాదు. లిపి పరిమాణం చూసినప్పుడు ఖచ్చితంగా తెలుగుతో పోల్చదగ్గ లిపి హిందీ అండి. చక్కగా చిక్కగా చిన్నవిగా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. అయితే మీరు ఇక్కడ కూడా మిగతా చిన్నవిగా నిడివి తక్కువ ఉంటే సరిపోదు కదా, మిగతా లక్షణాలు చూడండి. ఇప్పుడు ఆ ఉంది, ఓకే. కా ఉంది, ఓకే. చిన్న మాస్టర్ మన్నించాలి, ఓకే వచ్చేస్తా ఉంది అలవాటు కొద్ది. తర్వాత ఆలో దీర్ఘం ఉంది, కాలో దీర్ఘం ఉంది, ఒప్పుకుంటాను. ఈ కానీ గుర్తు ఏమొచ్చిందండి? ఎడం పక్కకి ఒక గుర్తు వచ్చింది కీకి, ఈలో గుర్తు లేదు.
కానీ తెలుగులో అలా లేదుగా. మీరు ఈ రాస్తే శుభ్రంగా గుడి కనపడుతుంది. ఈలో కీ మీద నెత్తి మీద తలకట్ట బదులు 0 పెడతాం. అలాగే కీ ఈలో లేదు, ఆ గుర్తు లేదు. ఊలో పోని కింది సగభాగాన్ని ఆ గుర్తుగా తీసుకోవచ్చు. అలాగే ఊ కు ఓకే, మధ్యలో ఒక రూపం కనపడుతుంది, దాన్ని అనుకుందాం కాసేపు. తర్వాత పూర్తిగా కనపడలేదంటారా? అరువు కురు ఓకే, ఇప్పుడు కనపడుతుందండి. అరువు గుర్తు, అరువులో కొంత కనపడుతుంది. ఏకు పక్కన గీతను పైన రాశారని అనుకుందాం కాసేపు. కానీ ఏతు హిందీలో లేదండి, ఒక తెలుగులో మాత్రమే ఏత్వం ఉంది. తర్వాత బహుశా మిగతా భారతీయ భాషలో మనకు తెలీదు. హిందీలో ఏత్వం రెండు లేవు, ఒకే అక్షరం ఉంటుంది కాబట్టి తెలుగులో స్పష్టత వచ్చింది. అలాగే ఐకి చూడండి, ఏకి ఒక గుర్తు కనబడుతుంది, కొంచెం కిందకి దిగాలి కదా, బట్టిగా కొంచెం దిగితే ఐ కూడా మనకు పూర్తిగా కనపడుతుంది. బట్ కిందకి దిగాలి, పైకి వెళ్ళిపోతుంది కదా. రైట్, ఇప్పుడు బాగా కనపడుతుందండి. ఏ 2 ఒకటి అనుకోండి, ఇది ఐ ఏకి పైన గుర్తు లేదు, ఐకి ఒక గుర్తు రాశారు, కానీ గుణింతానికి మాత్రం 2 గుర్తులు రాశారు. గమనించారా? అచ్చులో ఒకే గుర్తు పైన చిన్న గీత గీశారు, కానీ గుణింతంలో 2 గుర్తులు రాశారు. తర్వాత ఓలో ఆ గుర్తే తీసుకున్నారు అని అనుకోవచ్చు. ఓకే, అయిపోయింది. తర్వాత వత్వం హిందీలో 2 అక్షరాలు లేవు, కాబట్టి సంస్కృతం కూడా లేదనుకోవాలి. కానీ తెలుగులో వత్వం విడివిడిగా మనకు వేరుగా ఉంటాయి. కాబట్టే వెంకటేశ్వరుడన్నా అంటాము, వెంకటేశ్వరుడన్నా కూడా అదే పలకగలుగుతాం మనం. అలాగే కొడవలి కొన రాసేటప్పుడు కో ఒక రకంగా ఉంటుంది, కోన రాసేటప్పుడు కో మరో రకంగా ఉంటుంది. కానీ వాళ్ళు కోన ఒకటిగానే రాస్తారు. భాషా పరిజ్ఞానం ఉంటే తప్ప, ఎంతో కొంత ఉంటే తప్ప మనం అది ముందుగా సరిగా రాయలేము. అలాగే తమిళం కూడా అంతే. తమిళం నేర్చుకోవాలి అంటే వాళ్ళకు ముందర తమిళ భాష పరిజ్ఞానం ఉండేవాళ్ళు ఆ సందర్భానుసారంగా చదవడం చేయగలగడం చేస్తారు. కానీ ఇతరులు నేర్చుకోవాలంటే చాలా కష్టం. బహుశా హిందీ నేర్చుకోవడం వ్యతిరేకించడానికి అది కూడా ఒక కారణమేమో నా వ్యక్తిగత అభిప్రాయం అండి. హిందీలో అక్షరాలు ఎక్కువ, వాళ్ళకి నేర్చుకోవడం అందరికీ అంత సులభం కాదేమో, మరి వాళ్ళకి అక్షరాలు తక్కువ కదా. కాబట్టి ఇప్పుడు పోలిక పూర్తయిందండి. ఇప్పుడు చెప్పండి నాకు, ఇతర భాషలతో మన పరిసరాల్లో ఉన్న భాషలతో పోల్చాము, తెలుగు లిపి ఎలా ఉంది, ఇతర భాషల లిపులు ఎలా ఉన్నాయి? గుండెల మీద చేసుకుని నిజాయితీగా చెప్పండి, తెలుగు తేలిక అవునా కాదా? మీ మనస్సాక్షికి మీరే చెప్పుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత శుభ్రంగా కనబడతా ఉంటే ఇంకా కూడా తెలుగు లిపి కష్టము, తెలుగు కష్టము అంటారు. అంటే వివరణ మళ్ళీ చివరికి వెళ్తాం, చివరికి వచ్చేటప్పుడు అది ఎంతో చెప్తాం. ఇంకా మధ్యలో మనం కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అవి చెప్పుకుందాము. తర్వాత వినపడటం లేదండి. పట్టిక వినపడుతుందండి ఇప్పుడండి? ఇప్పుడు వినపడుతున్నది. ఆ తెలుగు పట్టిక 9వ పట్టికకు వద్దామండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే తెలుగులో అక్షరాలు ఎక్కువ. ఎన్ని అక్షరాలు అన్నారండి? 50 అని కొంతమంది అంటున్నారు, 52 అని కొంతమంది అంటున్నారు, 54 అని కొందరు అంటున్నారు. ఇప్పుడు చూద్దాం అచ్చులు ఎన్ని అండి తెలుగులో. చూడండి, ఇంగ్లీష్లో అచ్చులు ఎన్ని ఉంటాయండి? చాలా తేలిక, కేవలం 5 అంటాం. AEIOU కదండి, 5. తెలుగులో అండి వాటికి సరిపడా ఉన్నాయి, కానీ దీర్ఘపు గుర్తు కలపడంతో మరో 5. ఆకు ఆ ఏకు ఈ ఊ అయింది, 10 అయినాయి. వీటితో పాటుగా సంస్కృతం కోసం అరు కలిపారు, రుత్వము. తర్వాత ఐ అనేది 2 అక్షరాలండి. ఆ ఈ కలిస్తే ఐ అయింది. అందువల్లనే ఛందస్సులో కూడా దీనిని గురువుగా తీసుకుంటారు, లఘువుగా తీసుకోరు ఐని. కై అంటే గురువుగానే అవుతుంది ఆ అక్షరం. అలాగే ఔ కూడా అంతే, ఆ ఊ 2 కలిస్తే ఔ అయింది. అది కూడా ఛందస్సులో గురువుగానే లెక్కిస్తారు.
అంటే వేరసి మనకి ఇప్పుడు ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 5, 1, 5, 10, 13, 13. 13 అచ్చులు మనకున్నది. అమ్మహ వచ్చి ఆ రూపమే. అరు అనేది ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే ఇప్పుడు అరు ఒకటి, బండిరా ఒకటి లేకుండా చేసేసారు. సరే, అచ్చులైనాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎడం పక్క జరుపుదామండి, ఇంకా బాగా పూర్తిగా అర్థమవుతుంది. ఎన్ని అక్షరాలు, అసలు అక్షరాలు ఎన్ని అనేది మనకు అర్థమవుతుంది. నేను చెప్పింది ఇంతవరకు కేవలం మనం నేర్చుకోవాల్సింది తెలుగులో 20 అక్షరాలు మాత్రమే అని చెప్పాను. ఎలాగనేది ఈ బోర్డులో ఇప్పుడు చూద్దాము. బోర్డు చూడండి. ఓకే, సరే అండి. ఇప్పుడు మూలాక్షరాలు ఇక్కడ చూడండి. మూలాక్షరాలని ఉన్నాయి మీకు అన్ని కలిపి. మూలాక్షరాలు ఎన్నండి? మీరు లా ఒక అక్షరం నేర్చుకుంటే ఆ నేర్చుకున్నట్టే ఆ, అం, అహ, త ఎన్ని అక్షరాలండి? 6 అక్షరాలు నేర్చుకున్నట్టే. మీరు కష్టపడేది ఏమీ లేదు, నేర్చుకోవాల్సిన అక్షరం ఒకటే. మీరు ఆనవాలు పట్టాలి. మరీ చిన్నపిల్లలకైతే కొంత నేర్పడంలో ఇబ్బంది ఏమి, కానీ అయితే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా, నేను వెళ్ళే చోట నేర్చుకుంటున్న 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలాంటివన్నీ కూడా సులభంగా ఆనవాలు పడతారు. అలాగే రా ఒక అక్షరం నేర్చుకుంటే 5 అక్షరాలు నేర్చుకున్నట్టు. గా, ఝ, ఠ ఈ ఆరూపమే కదండి. తర్వాత ఏ ఒక అక్షరం చూడండి. ఏ ఒక అక్షరం నేర్చుకుంటే కిందకి జరగాలి. ఏ ఒక అక్షరం నేర్చుకుంటే 12 అక్షరాలు. కొంచెం కిందకి బోర్డు వస్తే మీకు బాగా కనపడుతుంది. కొంచెం కిందకి రావాలి కదా. ఇంకా రావాలి, కిందకి రావాలి, ఇంకా రావాలి, కిందకి రావాలి. ముందున్న ముందు సరిగానే ఉందండి, అది మార్చాల్సింది కాదు. మూలాక్షరాల్లో ఏ ఒక అక్షరం నేర్చుకుంటే కనపడుతుందండి. 12 సంఖ్య కనపడుతుంది చూడండి. ఏ ఒక అక్షరం నేర్చుకుంటే ఎన్ని అక్షరాలండి? ఏ, వా, ప, హ, ష, నా 12 ఒక అక్షరం నేర్పితే చాలు. మీరు అది విడిగా ఆనవాలు పట్టడం నేర్పగలిగితే 12 అక్షరాలు నేర్పిన దాంతో సమానం. ఇలా నేర్చుకుంటే ఎన్ని అక్షరాలు వచ్చాయండి? మొత్తం 12 అక్షరాలండి అవి. మీరు లెక్కెట్టండి. లా, ఈ, రా, డ, ఉ, ఓ, ఏ ఇవి లెక్క పెడితే మీకు 12 అక్షరాలే ఉన్నాయి. ఇవి కాకుండా మన వ్యవహారాల కథ 8 ఉత్తక్షరాలండి. హల్లుల ఉత్తక్షరాలు 8, అన్ని కలిపి 20. నేర్చుకోవాల్సినది అక్షరాల 20 అక్షరాలే. 50 అక్షరాలు, 70 అక్షరాలు, గుణింతాలతో కలిపి 500 అక్షరాలు, 400 అక్షరాలని పిల్లలను భయపెట్టేస్తున్నారు. ఏమండి? అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. పిచ్చి కుక్కను చేసేసారు తెలుగు నేర్పడంలో. అన్నిటికంటే తేలికైన భాషను కష్టమైన భాషగా పిచ్చి కుక్కను చేసేశారు. అయితే చిన్న ఇక్కడ తెలుగుకు సంబంధించిన చిన్న చిన్న తప్పులు కూడా చేస్తుంటారండి. ఇప్పుడు చూద్దామా, సాధారణంగా తప్పులు ఎక్కడెక్కడ జరుగుతాయి. రాతలో తప్పు జరిగేది మా ఒకటి, యా ఒకటి అండి. మాలో చిన్న సున్నా పెట్టేది మనందరికీ తెలిసిందే. అయితే నేనేమంటానంటే, మీరు చిన్న సున్నా పెట్టినప్పుడు ఆ సున్నాకు ఎడం పక్కన పైకి ఒక గీత గీయండి, నిలువు గీత. అంతవరకు వెళ్ళి తలకట్టిస్తే మా, తలకట్టించి వా రాస్తే అది మా అవుతుంది. అలాగే యా రాసేటప్పుడు పెద్ద సున్నా పెట్టి పైన అడ్డగీత గీశారనుకోండి, ఆ గీత వరకు తలకట్టు రాసి దానికి కొమ్మిస్తే యా. మీరు చిన్నప్పుడు ఈ తేడా పిల్లలు నేర్చుకునే తేడా సభ అనేది యమ సభ అని రాస్తారు వాళ్ళు. పలుకుబడిలో కొన్ని అక్షరాలు ఉండండి. ఇంకా ప్రవచనకారులు సైతం తప్పు చెబుతున్నారు. అదే నీకెలా తెలుసయ్యా అని కొంతమంది తిడతారు నన్ను, తెలుసు నాకు. కృష్ణుడు క్రీకి క్రూకు మధ్యలో పలకాలి. ప్రకృతి, గృహము ఈ సంస్కృతం కోసం తెలుగుకి తీసుకొచ్చారు. కాబట్టి కృష్ణుడు అనేది చెప్పేదానికైతే కూకు రావతిస్తే సరిపోయింది. మనం ఇంకొక అక్షరం ఎందుకండి?
కదా. కాబట్టి దయచేసి మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఈ పలుకుబడిని మాత్రం విస్తృతంగా దయచేసి ప్రచారం చేయండి, ఈ ఒక్క పలుకుబడి అచ్చుల్లో. తర్వాత అక్షరాల్లో ఇంతకుముందు మనకు తేడా ఉండేదండి. చాకు పైన ఐతం లాగా ఒక గుర్తుండేది, జాకు ఉండేది. చక్కగా ఉంది చందమామ. అక్షరం ఒకటే, పలుకుబడి సందర్భాన్ని బట్టి కొంచెం మార్చి చదవాలి. అక్షరం తగ్గించడం కోసం అక్షరం తీసేశారండి. ఇంతకుముందు మేము నేర్చుకున్న రోజుల్లో అక్షరం ఉండేది, అక్షరం లేదు ఇప్పుడు. చక్కగా ఉంది చందమామ, చ చ. అలాగే జల్లెడ జనుము, జా అక్షరానికి కూడా తేడా ఉంటుందండి. తర్వాత షా షా సా, ఇది అందరికీ తెలిసిందే. చాలా మంది తప్పులు రాస్తున్నారు. షా శని శారీ సెంటర్ అనేది వాళ్ళు సారీ సెంటర్ అని ప్రచారం చేస్తారండి. అంటే అక్కడికి వెళ్ళి బట్టలు కొన్నందుకు మనం సారీ ఫీల్ అవ్వాలా ఏంటి? కాబట్టి షాకు సాకు చాలా తేడా వ్యత్యాసం ఉంటుంది. శనివారం షా అంతే, షా. తర్వాత షా, విజిల్ వేసేటప్పుడు షా షా బాగా ఆనవాలు పడవచ్చు. సా కుంటి సా అంటారు. సరళంగా ఉంది సరళ అన్నప్పుడు సా రాస్తాము. అలాగే షా షా సా, 3 అక్షరాలు తేడా. ఎక్కువగా తేడా మనకు కనబడాల్సింది షా ఒకటి, సా ఒకటి. ఆ 2 ఒకటిగా పలుకుతుంటారు చాలా మంది. దయచేసి మనం వాటి విషయం కొద్దిగా పట్టించుకుంటే మేలు పిల్లలకు నేర్పేటప్పుడు. తర్వాత మూలాక్షరాల తర్వాత గుణింతాల్లో మూలాక్షరాలు కొంచెం పైకి జరిగితే బాగుంటుంది కదా, పట్టిక బాగా కనపడుతుంది. గుణింతాక్షరాల్లో తేడా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు. కొంచెం పెద్దదిగా వస్తే బాగుండు. గుణింతాక్షరాలు మూలాక్షరాలకు దిగువనుండి పట్టికలో భాగం. మూలాక్షరాలకు దిగువన కదా. ఓకే, సరిపోయిందండి. కొంచెం కిందకి జరపండి. ఇప్పుడు చూడండి విభిన్న గుణింతాక్షరాలు. మా గుణింతం యా గుణింతం తేడా లేదండి. మే రాసి మే లాగా రాసి ఒక కొమ్ము ఇచ్చేస్తే మో, ఆ కొమ్ము కూడా తీసేసి దీర్ఘం ఇచ్చేస్తే మో. ఇది సరళత కోసం. మీరు ఆ పట్టికలో చూస్తే ఆ రంగు కనబడుతుంది. సరళత కోసం చేసిన మార్పు. యా గుణింతం ఇది కూడా అంతేనండి. రెండింటికి ఒకటే సూత్రం వర్తిస్తుంది. ఏ రాసి కొమ్ము ఇచ్చేస్తే యో అవుతుంది. ఆ కొమ్ము కూడా తీసేసి దీర్ఘం ఇస్తే యోధుడు ఇది రాయాలండి. అలాగే మోదుగా రాయాల్సి వచ్చినప్పుడు అది మొల్లా రాసేటప్పుడు అమ్మో రాయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి. 2 రకాలుగాను రాసే కొన్ని గుణింతాక్షరాలు ఉన్నాయండి. ఇది కొంచెం జాగ్రత్తగా పిల్లలకు వంట పట్టించండి. ఏంటి మా ఉంది, మీరు గుడి ఉంది, దానికి చక్కగా గుడి దీర్ఘం ఇస్తే సరిపోతుంది. అయితే 2వ అక్షరం కూడా వాడుకలో వచ్చేసింది, అక్కడక్కడ కనపడుతుంది. కొమ్ముకు దీర్ఘం ఇచ్చేస్తున్నారు. మనం తప్పదు, ఒక్కొక్కసారి ఇట్లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఘ, ఘోరంగా ఉంది అంటే, అలాగే గొల్లుమన్నారు అంటే మామూలు మన సాంప్రదాయ పద్ధతిలోనూ రాయవచ్చు. 2వ రకంగా అంటే మే గుణింతం ఎలా రాస్తామో అలాగా రాయవచ్చు. మే ఏ గుణింతాల్లాగా కూడా రాస్తున్నారు. అలాగే ఝా కూడా అంతే, సంప్రదాయ పద్ధతిలో ఝో రాయవచ్చు. అలాగే మే పద్ధతిలో రాసేది కూడా కరెక్టే. హా గుణింతం కూడా అంతే. హోయలు, హోరున ఏ రూపంలో కానీ సంప్రదాయ పద్ధతిలో రాయొచ్చు. మామూలుగా మే గుణింతం ఏ గుణింతం రాసే రూపంలో రాసినా కూడా సరిపోతుంది. ఇంకొంచెం పైకి జరుపుదాము. పైకి జరిపి సంయుక్తాక్షర ప్రక్రియ ముఖ్యంగా తెలుగులో ఎక్కువ మంది కష్టపడేది ఈ ప్రక్రియలోనే. మనం ఇంతకు ముందే అనుకున్నట్టుగా ఎన్నో మార్లు చెప్పుకున్నాం. తెలుగు అక్షరాలు భాష కూడా ధ్వనితో ఏర్పడినవే. గుణింతాలన్నీ కూడా ధ్వనితోనే ఏర్పడ్డాయి. ఇప్పుడు హిందీ కానీ అలాగే తమిళ్ కానీ మలయాళం కానీ అవి కూడా అన్ని ఏ భాషనే ధ్వనితో వచ్చినాయి. అయితే సంయుక్తాక్షర ప్రక్రియ వచ్చేటప్పటికి అవి ఉచ్చారణతో వెళ్ళిపోయినాయి. కానీ తెలుగు కన్నడలో మాత్రం ధ్వని ఆధారంగానే ఇప్పటికీ కూడా ఉన్నాయి. దాన్ని అలాగే కొనసాగించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యోగాతో సమానం అని చెప్పొచ్చు. యోగాలో ఏం చేస్తామండి, మనం చేసే పని మీద మనసును కేంద్రీకరించడమే యోగా. మనం శరీరానికి సరిపడా దానికి విభిన్న ప్రక్రియల్లో ఎంత చేయాలో వాటికి సాధన చేస్తూ దాని మీద మనసు పెడతాం, అదే యోగా. ఇక్కడ మనసు పెట్టి రాయడం. అధ్యాపకుడు ఏం పలికామండి, ఆ పలికాము. మొదటి అక్షరానికి దీర్ఘం ఇచ్చేయటమే.
గుణితాక్షరాల మాదిరి మొదటి అక్షరం రాసేయటమే, రెండోసారి పలికిన దాన్ని ఉత్తక్షరంగా రాయటం, యాగుణితం అత్తక్షరంగా రాయటం. దుర్యోధనుడు ఓ పలికింది, ఓత్వం రాసేయడం మొదటి అక్షరానికి, మాట్లాడే పని ఏమి లేదు అండి. అంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఈ ప్రక్రియ మీకు చిన్నతనంలో పిల్లలకు కష్టము. ఏ తరగతిలో? దాదాపుగా 2వ తరగతి 3వ తరగతికి కూడా కష్టమే. అయితే ఈ సంవత్సరం నుండి కూడా 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే 1వ తరగతిలో చేర్చాలని నిబంధన తీసుకొచ్చారండి. చాలా మంచి నిబంధనది. ఎందుకంటే అప్పటికి పిల్లలు సరిపడా మానసిక వృద్ధి ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రక్రియలు కూడా ఏమైనా ఉంటే సరిగా 3వ తరగతికి వచ్చేటప్పటికి అర్థం చేసుకోగలుగుతారు. సాధారణ స్థితిలో, మామూలు స్థితిలో అయితే పిల్లలకు ధ్వని ఆధారంగా అక్షరాలు రాయడం అనేది కష్టము. వాళ్లకు హిందీ తెలుగు కంటే తేలిక. ఎందుకంటే ఆధారంగా ఉండే లిపి కాబట్టి వాళ్ళ అధ్యాపకుడు ఎలా రాస్తారు? అధ్యాపకుడు పక్ అని, అధ్యాపక్ అని రాస్తారు. కానీ మనం వాళ్ళకి అర్థమయ్యే వరకు ఒకవేళ ఏమైనా రాయాలంటే ఒక టిప్ లాగా, షార్ట్ కట్ లాగా ఏమైనా చెప్పాలంటే, ఓరే బాబు నువ్వు రెండోసారి ఇచ్చే గుణితం గుర్తు మొదటి దానికి ఇచ్చేయి, దాని రెండోది ఒత్తక్షరం రాసేయని చెప్పొచ్చు. అది అంటే అప్పటికప్పుడు కొన్నాళ్ళు, ఒక 6 నెలలు సంవత్సరం వరకు వాడు పూర్తిగా అక్షరాన్ని, ఆ సౌలభ్యాన్ని అర్థం చేసుకునే వరకు కూడా మనం ఆ వెసులుబాటు, ఆ మెళుకువ చెప్పవచ్చు. ఆ పిల్లడికి చెప్తే అర్థం. మీకు 3వ తరగతిలో అయితే కూడా, 2వ తరగతి చివరిలో కూడా అందరి మానసిక స్థితి ఒకలా ఉండదండి. అర్థం చేసుకునే పిల్లలు కూడా ఉంటారండి. తర్వాత కింద సంయుక్తాక్షర ప్రక్రియలో జరిగే తప్పులు చూడండి. సరదాగా మామూలుగా ప్రైవేట్ అనేది వాళ్ళు బహుశా అందంగా ఉండాలని అనుకుంటారేమో తెలియదు మనవాళ్ళు. ప్రైవేట్ అనేటికి ఐత్యం తీసుకెళ్ళి లోపల పెడతారు, కింద రావత్తు రాస్తారండి. ప్రా ఎలా రాస్తారండి మీరు? ఆ కింద రావత్తు రాస్తాం. ప్రై రాసేటప్పుడు ఏం చేయాలి? ఐత్యం దిగవకు రావాలి కదా. ఎలా అని మీరు అడగొచ్చు. దానికి ఎడం పక్కన చూడండి, ప్లా ఉంది కదండి. ఫ్లైట్ రాయాలనుకోండి ఎలా చేస్తామండి? ఐత్యం కిందకి వెళ్తుంది. అలాగే తా ఉంది, అత్త రాసేటప్పుడు అత్తా రాస్తాము. ఎత్తైనా రాసేటప్పుడు ఎలా చేస్తామండి? దానికే కింద ఐత్యం రాస్తాం కదా. కానీ ప్రైవేట్కి ఎందుకు లోపలికి వెళ్తాం నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఓకే, సరేనండి. ఇప్పుడు ఈ పలకలో మనం కొంచెం ఎడం పక్కకి వెళదాం, కొన్ని విషయాలు చెప్తాను. మహాప్రాణాక్షరాలు కొంచెం కొంచెం కిందకి వెళదాం. మహాప్రాణాక్షరాలు వచ్చాయి కదా. ఓకే, సరే అండి. ఇక్కడ మహాప్రాణాక్షరాలు కొంచెం తర్జన భర్జన జరుగుతుంది. ఆ విషయం కూడా నేను ఒక 2 మాటలు మాట్లాడతాను. మహాప్రాణాక్షరాలు లేకపోతే వినపడటం లేదు. వినపడటం లేదండి సార్. మీరు హెడ్ ఫోన్ కానీ లేదా ఏదైనా పెట్టుకుంటే తప్ప ఆ వాయిస్ ధ్వని కంపనాలు సరిగా లేవు మీరు వెనక్కి ముందు జరిగినప్పుడు కదండి. ఘా ఇది. తర్వాత ఛ మాతృకను పోలు, అల్పాక్షరాన్ని పోలు ఉంటుంది. మీరు నేర్చుకునేది ఏమి లేదు. ఝా ఉంది, మీరు ఇప్పటికే రా అక్షరం నేర్చుకుని ఉంటారు. ఇంక 2 కొమ్ములు రాసి చిన్న గీత గీస్తే ఝా అవుతుంది. తర్వాత ఠ రా నేర్చుకున్నారు, కడుపులో చుక్క పెడితే ఠా అవుతుంది. ఢా ఉంది, మీరు నేర్చుకునేది అల్పాక్షరాన్నే పోలి ఉంటుంది. అలాగే థా ఉంది, ఇప్పటికే మనం ధా నేర్చుకున్నాం, కడుపులో చుక్క పెట్టడమే. తర్వాత ధా సరి అయిపోయింది. భా అల్పాక్షరాన్ని పోలింది, బాని పోలి ఉంది. కాకపోతే అక్కడ బాకు ఇక్కడ బాకు తేడా ఏంటంటే ఇక్కడ తలకట్టు కూడా ఇస్తాము. తర్వాత కొన్ని ఇంతకు ముందు కొన్ని అక్షరాలు మనం బా తలకట్టు లేదు, మహాప్రాణం వచ్చేటప్పటికి చాకు తలకట్టు ఉంటుంది, బాకు తలకట్టు ఉండదు. కారణం మొదటి మెలిక చాలో మొదటి గీత, బాలో మొదటి మెలిక సరిగా లేకపోతే చా బా 2 ఇటు అటు పలుకుతారు. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఇంకా కొన్ని అక్షరాలు మీకు కనబడతాయి. ఇప్పుడు ఊ టా ఉంది, టా పైన చిన్న గీత గీస్తాం. ఆ గీత గీయకపోతే సరిగా అంటే ఇంకొకటి, మీరు ఈనాటి ఉపకరణాలతో, రాత ఉపకరణాలతో పోల్చుకోవద్దు, పాత రోజులతో పోల్చుకోండి. టా పైన గీత గీయకపోతే అది పొరపాటున ఊ కూడా అయిపోయే అవకాశం ఉంది. అందుకని ఊకు లోపల చిన్న గీత పెట్టారు, టాకు పైన నిలువు గీత పెట్టారు. అలాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు పా కూడా అంతే. పాకు మనం గుణితాలు రాసేటప్పుడు కూడా పా పొడిగించడానికి ఇంతకుముందే అనుకున్నాం, పాత వాత అయిపోతుంది. అలాగే
నాకు సాకు అయిపోతుంది, సాయి సామి అయిపోతుంది చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఆ తేడాల కోసమే ఈ మార్పులు తీసుకొచ్చినట్లుగా నాకు చెప్పిన ముఖపరంగా చెప్పిన పెద్దలను అడిగినప్పుడు ఇలాంటి అన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ పట్టికని కొంచెం ఎడం పక్క తీసుకొద్దాం, కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు చూడండి, పైనుండి 18 అక్షరాలు అన్ని తలకట్లేనండి. ఏమండి, అన్ని తలకట్టు ఉండే అక్షరాలు చూడండి, కా గా చా చా చ ఠ అన్ని కూడా తలకట్లే. వాటి గుణింతాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. అంటే కా గుణింతం ఒకటి నేర్చుకుంటే మీరు అన్ని గుణింతాలు 18 అక్షరాల గుణింతాలు వచ్చేసాయి. తర్వాత 5 అక్షరాలు ఉన్నాయి, వాటికి కొమ్ము మాత్రమే ఉంది, తలకట్టు లేదు. నేను సరదాగా అక్కడక్కడ చెప్తుంటాం, ఒక లిపిలో ఒక జాతి సంస్కృతిని ప్రతిబింబించడం అనేది కేవలం తెలుగులోనే కనపడుతుంది. కారణం ఏమంటే తెలుగువాడు చేసే ప్రతి మంచి పనికి తలగుడ్డ కట్టందే పని చేయడు. అలాగే వాడి లిపిలో కూడా తలగుడ్డ పెట్టుకున్నాడు, తలకట్టు పెట్టుకున్నాడు. బహుశా అదే ఆ దృష్టితోనే పెట్టారేమో అనేసి నేను చెప్తుంటాను. బహుశా నిజమేనేమో అని అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కొంటి కుర్రాళ్ళు అడుగుతుంటారు, సార్ కొన్ని అక్షరాలు మరి తలకట్లు లేవు కదా సార్, మరి జనాభాలో సగం మంది ఆడవాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ తలగుడ్డ కట్టుకోరు లేవయ్యా, వాళ్ళ కోసం పెట్టారు కొన్ని అని సరదాగా చెప్తుంటాం. అది వేరు కదా. అలాగా తెలుగు గొప్ప, మన సంస్కృతి కూడా లిపిలో కనిపించింది అయ్యా. ఒకవేళ తెలుగు వాడిని ఎవరైనా చూసి ఆ లిపి చూశారనుకోండి, తెలుగు లిపిని వాడు ఎవరైనా చెప్పగలుగుతారేమో అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి అంత ఆనందం కలుగుతుంది అయ్యా తలకట్టు చూసినప్పుడు. మరి కన్నడలో వాళ్ళ తలకట్టు పెట్టుకోలేదుగా, తెలుగు వాడు ఎందుకు పెట్టుకుని? అది మన సంస్కృతిలో భాగం అనిపిస్తుంది నా మటుకు నాకు. అది సరే తలకట్టు ఇప్పుడు కొమ్ము అయింది, నాకేమీ లేదు, అది గోడి. ఇది ఎక్కడొస్తుందంటే చాలా గుణింతాలు రాసేటప్పుడు చాలా కష్టమైన ప్రక్రియ ఎక్కడొస్తుందంటే అండి, మొట్టమొదటి దీర్ఘంలోనండి. ఎందుకు చెప్పనా, తలకట్టుతో ఉండేది అయిపోయింది, కా కా గా గా నే రాసావు. దీర్ఘం రాసేటప్పుడు కా గా జా అన్ని దీర్ఘాలు బాగానే ఉన్నాయి. అయితే తలకట్టు ఉన్న దానికి దీర్ఘం ఇచ్చావు, తలకట్టు లేదు బోడిది ఉంది, దాన్ని దేనికి ఇవ్వాలి? కొమ్ము ఉంది, కొమ్ముకి ఇచ్చేసావు. పైకి చూద్దాం, పైకి జరుద్దామా? కొమ్ముకి ఇచ్చాము. ఇప్పుడు కా జా టా జా అన్నిటికీ కూడా కొమ్ముకి ఇచ్చేసామండి. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. దీర్ఘం వాటికి ఇచ్చేసాం. ఇప్పుడు ఆనా ఉంది, దానికి కొమ్ము లేదు, తలకట్టు లేదు, దేనికి రాయాలి? ఇవ్వాలి, నెత్తి మీద రాసేయటమే, నెత్తి మీద కలిపేయటమే. ఆనాకి దీర్ఘం ఇచ్చాం. మరి ఆ తర్వాత చెప్తాను, పాప అవి తర్వాత ఇంకా కిందికి వెళ్దాం. ఇంకా కిందికి వెళితే ఇంకా పిల్లలు మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, మరి ఘా జా మా యా ఉంది, ఇక్కడ కొమ్ము ఉంది, తలకట్టు ఉంది, దేనికి దీర్ఘం ఇవ్వాలి? ఏం చెప్తారు? కొమ్ముకి దీర్ఘం ఇవ్వాలి అనేసి మనం ముందరే అనుకున్నాం కదా. ఇక్కడ కూడా అదే సూత్రం, తలకట్టు మర్చిపోమనడమే కదా. అయితే ఈ అక్షరాలకు అన్ని కూడా 2-3 కొమ్ములు ఉంటాయి, అది గమనించండి. ఇప్పుడు ఘా ఉంది, 2 కొమ్ములు ఉన్నాయి, జా ఉంది, 2 కొమ్ములు ఉన్నాయి, మా ఉంది, 2 కొమ్ము రూపాలు కనపడతాయి, యా ఉంది, 2 కొమ్ము రూపాలు కనపడతాయి. అయితే వాటికి పైన 4 అక్షరాలు ఉన్నాయి, వాటికి 1 కొమ్ము రూపం కనపడుతుంది, తలకట్టు కూడా విడిగానే ఉంది. వాటిని పైకి పొడిగించాలి. మీరు చెప్పాల్సినది ఏంటి? 1 కొమ్ము రూపంతో తలకట్టు విడిగా ఉండేవాడిని పొడిగించడమే. ఇక్కడ ఎక్కడ ఈ విధి విధానాలు ఎక్కడ లేవండి. నేను తరచి నిశిత పరిశీలన చేసిన తర్వాత నాకు తట్టిందే ఈ విషయం పిల్లలకి చెప్పడం కోసం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళకి సమాధానం కోసం ఇది రూపొందించడం జరిగింది. 2 కొమ్ములు తలకట్టు ఉండేది మామూలుగా ఆ కొమ్ముకు దీర్ఘం ఇచ్చేయటమే. 1 కొమ్ము తలకట్టు విడిగా ఉండే వాటికి ఆ అక్షరాలు పొడిగించాలి. ఇది పాప సాష, ఈ అక్షరాలు మాత్రం పొడిగించి దీర్ఘం ఇవ్వాలి. మొత్తం 6 రకాలు ఉంటాయండి. ఇది ఒక్కటే గుణింతాల్లో కొంచెం కష్టపడాలండి. నిజానికి ఇది చివరి నేర్పాల్సిన ప్రక్రియ. అయితే మనకు ఆ తర్వాత ఆ ప్రక్రియ ఉంది కాబట్టి రెండవసారి ఇది నేర్పాల్సి వస్తుంది. ఇది నేర్చుకుంటే చాలా తేలికగా, మళ్ళీ మిగతా అక్షరాలన్నీ కూడా చాలా తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే మీకు ఆయన తర్వాత ఈ వస్తుంది కదండి, ఈలో మీకు తేడా ఏది? ఒక యాగుణితంలో మాత్రమే తేడా వస్తుంది. చెప్పాం కదా, పెద్ద సున్నా చిన్న సున్నా చెప్పాము, తర్వాత సాయి రాయి చెప్పాము, అలాగే సామి సయీం నయీం చెప్పాము అని చెప్పాము. కాబట్టి అక్కడ తర్వాత ఊ రాసేటప్పుడు 2 అక్షరాలు తేడా వస్తుందండి. ఊ అనేది ఊకు ప్రతిరూపంగా వాడతాం, సాకు కు, మాకు ము అలా వాడతాం. అయితే వాకు మాత్రం క్రింది నుండి రాస్తాము. కారణం, వాకు పక్క నుండి రాస్తే ఏమవుతుంది? మా అయిపోతుంది, కాబట్టి క్రింది నుండి రాస్తాం. అలాగే ఠా ఉంది, మీరు పక్కన రాస్తే ఘా అయిపోతుంది. కాబట్టి ఆ 2 అక్షరాలకు మాత్రం
అక్కడ సడలింపు క్రింది నుండి రాస్తాం. వీటి మీద ఎక్కువ ఎక్సర్సైజ్ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకు నేర్పేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనం? ఊ అరువులో కష్టమేమి లేదు. ఓ నేర్పేటప్పుడు ఇంత ముందే చెప్పేసుకున్నాం. ఎక్కడ మో నేర్పేటప్పుడే అవి సడలింపులు ఉంటాయి. సడలింపు లేకుండా మన సాధారణమైన పద్ధతిలో కూడా మనం మామూలు సంప్రదాయ పద్ధతిలో కూడా మనం రాసుకోవచ్చు అని చెప్పాము. ఇప్పుడు నేను వెళ్ళే పాఠశాలలో పిల్లలకు నేను ఎలా నేర్పా అనేది టూకే కాసేపు చెప్తాను. సమయం ఉందంటారా కోదండరామయ్య గారు? చెప్పచ్చు అంటారా ఒక 5-10 నిమిషాలు? 5 నిమిషాలు. ఓకే. నేను మొట్టమొదట ఏమి చేశానంటేనండి, అరక ఈ అచ్చులు హల్లులు పదాలు చూడండి. అరక జగనం లక్షణం ముందర ఒక్కొక్క పదం నేర్పేశానండి. అరక జగనం లక్షణం 3 అక్షరాలు. ఒక రోజు 3 అక్షరాలు నేర్చుకోవాలి, ఎక్కువ నేర్చుకోకూడదు. తర్వాత ఆ 3 అక్షరాలు వాళ్ళు వీలైతే వాళ్ళు కొన్ని పదాలు రాయాలి. రాయొచ్చు, కరకర రాయొచ్చు. రాసిన తర్వాత వాడు ఆ పదాన్ని వెనక్కి చదవాలి. ఆ పిల్లడు వెనక్కి చదవాలి, ముందుకు చదవాలి, లేదంటే ఎలాగైనా చదవాలి. 3 అక్షరాలు ఎలా మార్చి చదవాలి. అలా చదవగలిగిన రెండో పదాన్ని జగనం తొడ కదా, దాన్ని అదే మాదిరి చేయాలి. లక్షణం అలాగే రాయాలి. ఈ 3 నేర్చుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత పైనుండి కిందకి రాయాలి. నీకు అర్థంతో నీకు పని. వాడు చిన్నపిల్లడు కాదు, వాడికి బొమ్మలు అక్కర్లా, వాడికి భాష కావాలి. అజల వాడు చదవాలి, రగక్ష వాడు చదవాలి, సున్నాలు తీసేసి కనానా వాడు చదవాలి. ఇలాగా ఈ పదాలన్నీ నేర్పి మళ్ళా భాషకి పదాలకు వెళ్ళానండి. అయితే ఇక్కడ కొన్ని సున్నాలు చుట్టాను. రమ్ ఉంది, మఖరం. అప్పటికి ఆ ముందరే అరకాలు రా వచ్చింది కాబట్టి అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాడు. అలాగే మిగతా అన్ని చోట్ల కూడా సున్నాలు చుట్టినవని 5 అక్షరాలు ముందే నేర్చుకున్నాడు. రోజుకు 3 అక్షరాలు చొప్పున నేర్పించానండి, అంతేనండి. ఎక్కువ నేర్పలేదు. వాళ్ళు నేను ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టకుండా నేర్పాను. తర్వాత ఇప్పుడు చివరి పట్టికకి వద్దామండి. వీళ్ళకి నేర్పిన దాని వరుస ప్రకారం ఈ వాక్యం రాశాను. ఈ చిన్న వ్యాసం లాంటిది రాశాను. 10వ పట్టిక నంబరు 10 చూద్దామా? పట్టిక నంబర్ 10లో గుణితాక్షర వాక్యాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మొదటి అక్షరాలు 6 రకాలు ఉన్నాయి. దీర్ఘంలో 6 రకాల అక్షరాలు ఇక్కడికి వచ్చేసాయి. మహారాణా హా, మామూలు దీర్ఘం ఉండదు, మెలిగి దీర్ఘం హాకు. అలాగే రాకు తలకట్టు బదులు దీర్ఘం, అణ నెత్తి మీద దీర్ఘం, బా అక్షరం పొడిగించాలి. అలాగే బా మామూలుగా కొమ్ముకు దీర్ఘం, ఇక్కడ గా తలకట్టుకు దీర్ఘం, ఇక్కడ సమస్య లేదు. తర్వాత మా కొమ్ము ఉంటుంది, తలకట్టు ఉంటుంది, కానీ దీర్ఘం రావాలి. లా మామూలుగా కొమ్ముకు దీర్ఘం. అలా అన్ని 6 ప్రక్రియలు వచ్చేట్టుగా మొదటి వాక్యం రూపొందించానండి. మహారాణా పాప బాగా మాటలు ఆడగలదట అంటే దీర్ఘాక్షరాలు ఉండాలి, అచ్చులు హల్లులు మాత్రమే ఉండాలి. రెండవ ప్రక్రియ గుడి దీర్ఘంలో యాగుణింతులో కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి సాయి, యాగుణింతులో గుడి ఉండదు కాబట్టి సాయి వచ్చేట్టుగా చూశాను. సాయి నయీములు తన జత అట. ఈలో గుడి దీర్ఘానికి బదులుగా దీర్ఘం కొమ్ముకే దీర్ఘం, కొమ్ము రూపానికి దీర్ఘం కలిపాను కాబట్టి అక్కడ సరిపోయింది. 3వ అక్షరం కొమ్ము రావాలి కాబట్టి ఆ కొమ్ము వా పాకు కింది నుండి రావాలి కాబట్టి అక్షరాలు వచ్చేట్టుగా ఆ వాక్యం రూపొందించాను. యాదవపురి పాకు కింద నుండి కొమ్ము రూపం నందు పూరిపాక, ఇక్కడ కూడా పాకు కింద నుండే వచ్చింది. తర్వాత ఆవులకు వా కూడా కావాలిగా, వాకు కింద నుండి కొమ్ము వచ్చేట్లుగా రాశాను. ఆవులకు తవుడు నీరు కావాలి, అది వచ్చేట్లుగా రూపొందించాను. తర్వాత తన పలుకు, తర్వాత అరువు వరకు నేర్పాను. ఇంతవరకు వాళ్ళకి నేను తన పలుకులు బాగుండును, అమృత సమానమట. మాకు కూడా సుడి ఇచ్చేసారండి. అక్కడికి ఇంతవరకు వాళ్ళకి నేర్పడం అది జరిగింది. తర్వాత అండి భాష నేర్పేటప్పుడు పాత రోజుల్లో మనం అచ్చుల రూపంలో నేర్పేవాడు. కాగుణితం అలా నేర్పడం వలన పిల్లలకు త్వరగా రాదు, చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మనం అచ్చుల రూపంలో దీర్ఘము గుడి ఆ రూపంలో నేర్పుతూ వరుస కూడా నేర్పాలి. అచ్చులు కానీ హల్లులు కానీ మనం ఎక్కడికక్కడే నేర్పి మళ్ళీ వరుస కూడా నేర్పాలి. ఎందుకంటే వెనకటికి వ్యాకరణానికి అవసరం అవుతాయి. తర్వాత నేను కొన్ని పదాలు రూపకల్పన జరిగిన తర్వాత ఎక్కడైనా దొరుకుతుందేమో ఇలాంటి పుస్తకము అనేసి నేను ప్రయత్నించానండి. పలక అని ఒక మంచి పుస్తకం దొరికింది నాకు. పలక చాలా చక్కగా ఉంది. ఈ రూపంలోనే పదాలు చాలా బాగున్నాయి. వాళ్ళ సోమసుందరరావు గారు రూపొందించారు. వారు ప్రకాశం జిల్లాలో, వారు కూడా బడిపంతులు అనుకుంటాను. వారి ఫోన్ నెంబర్ కావాలంటే మీరు నోట్ చేసుకోండి.
తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా తెలుగు భాష నేర్పాలి అనుకుంటే 9705555695 వారి చరవాణి నంబర్ అండి. చక్కగా ఉంది. దాంట్లో నేను ఎలా అనుకున్నానో, ఎలా నేర్పితే బాగుంటుంది అనుకున్నాను భాషను పిల్లలకి అదే రూపంలో ఉంది. పదాలు, ఆ పాఠాలు కూడా అదే రూపంలో ఉన్నాయండి. చక్కగా ఉన్నాయి. చాలా పదాలు కూడా ఉన్నాయి, నేర్పొచ్చు. అది ఇప్పుడు నేను ఇక్కడ చిన్న వ్యాసం పిల్లలకు రాశాను. అది వాళ్ళ చేత చూడకుండా రాయించాలి, అభ్యాసం చేయించాలి. మాటి మాటికి చేయిస్తే ఈ క్లిష్టమైన తేడా ఉన్న గుణింతాక్షరాల పదాలు వాళ్ళకు మనసులో నాటుకుంటాయి. మిగతావన్నీ కూడా ఒకే రూపంలో ఉంటాయి కదండి. ఈరోజు నేను చెప్పిన పాఠం కూడా దీంట్లో అంశాలు కూడా అందరికీ అర్థమయ్యే ఉంటాయి అనుకుంటాను. నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే మీ అభిప్రాయం చెప్పాల్సింది. ఏమైనా ఉంటే నాకు చేతనైనంత వరకు నేను విశదీకరిస్తాను, ఏమైనా అడిగితే ఒకవేళ. అమ్మా పద్మారెడ్డి గారు, మీరే ముందు మొదలు పెడతారు. వినపట్టలేదమ్మా, మూగబోయి ఉన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. అంటే ఒక భాష పైన పరిశోధన వినటమే గాని ఇంత దక్షిణాది భాషలన్నీ కూడా పట్టుగలిగి ఉండి వాటి పోలికలు చెప్పడం మొదటిసారిగా నేను చూస్తున్నా. హిందీ భాషను కూడా ఆ పోలికను వివరించడం కానీ, మన భాష లిపి ఎంత సరళం. ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది ఒక పాటలో, ఏ అమృత హస్తాన ఏ సురలు నాటిరో, ఏ అచ్చెరల మురులి తీరుదిద్దెనో, ఈ పూల మకరందమెంత తీయందనము, ఈ లతల పోకిళ్ళకెంత వయ్యారమో అన్నట్టు, ఈ లతల పోకిళ్ళకెంత వయ్యారమో అన్నట్టు మన అక్షరాలు అంత అందంగా ఉంటాయి. నిజంగా కూడా వాటిని అందంగా ఉండడమే కాదు, సరళంగా ఉంటాయి అనే విషయం కూడా మిగతా భాషాక్షరాలు ఎట్లా ఉంటాయో మనకైతే తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు అట్లా అదేమన్నా తెలుగు అక్షరాల్లాగానే ఉన్నాయని కాస్త ఇది అక్షరం ఇదే కావచ్చు అని ఊహించుకోవడం తప్ప తెలియదు. ఈ రోజు స్పష్టంగా మన అక్షరాలు నిజంగా నేను అనుకునేదాన్ని ఇంగ్లీష్తో పోల్చుకొని కాస్త తెలుగు అక్షరాలు ఇలా తిప్పాలి, ముఖ్యంగా బండిరా కానీ హా కానీ కొన్ని రాసేటప్పుడు అక్షరం కొంచెం కఠినం కదా అనిపించింది. కానీ ఏ తమిళమో మలయాళమో చూసుకుంటుంటే మన తెలుగు అక్షరాలు ఎంత సరళం కదా అని అనిపిస్తుంది. మరి వాటి యొక్క పోకడ కానీ ఏ విధంగా వాటిని అభివృద్ధి చేశారనే అటువంటి ఒక దాని వెనుక ఉన్నట్టు కారణాన్ని కూడా ఊహించి చెప్పడం అనేది చాలా బాగుంది. కొన్నిటిని అక్కడ ఉన్న వాటిని మేకప్ చేసినట్టుగా కూడా ఇట్లా ఉన్నందుకు కారణం ఇది అని చెప్పినట్టుగా కూడా అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు అన్ని కో అంటే పైన ఒత్వం ఇస్తాం, మా అన్నప్పుడు ఎత్వం ఇచ్చి కొమ్మి ఇవ్వడం ఎందుక, యథావిధిగా తలకట్టు తీసేసి ఒత్వం ఇచ్చినా బాగానే ఉండేది. పిల్లలకు అదొక్కటి పరిమాణం అదేనండి, సరళత కోసం ఆ పని చేశారని అనుకోవాలి అంతే, లేకపోతే అక్షరం పెద్దది అయిపోతుంది. ఎక్కడ సరళం ఉందో తెలియదు. అంటే అన్ని ఒక వరోడలో పోయినప్పుడు మాకు ఒత్వం ఇస్తే కూడా పెద్దగా కష్టమేం ఉండదు అని నాకు అనిపిస్తుంది. అలాంటివి కొన్ని నా దృష్టిలో ఉన్నాయి. సమయం ఇక్కడ తీసుకోవడం కుదరదేమో. మీరు బండిరాను ఆల్మోస్ట్ తీసేసినట్టే తీసేయవచ్చు కూడా. అదేవిధంగా రెండవ ఝ వేళ్ల మీద కూడా సంస్కృత పదాలు జరి, జెండా లాంటి పదాలే వాడతాం. రెండవ ఝ ఆ జెండా కూడా ఇప్పుడు రెండవ ఝ ఎవరో రాయడం లేదు. జరి అనేది సంస్కృత పదమే. రెండవ ఝ ఎందుకో నాకు అర్థం కాదు. ఇలాంటివి నా దృష్టిలో కొన్ని ఉన్నాయి. ఏమైనా కూడా చాలా బాగా వివరించారు. బాగా నచ్చింది మాకు. ఒక వినూత్నంగా ఉంది ఈరోజు మన కార్యక్రమం. ధన్యవాదాలు. సమయం ఉంటే ఇంకా పంచుకుంటారు. ఒక్క నిమిషం అండి, మాట్లాడచ్చండి. ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు మహాప్రాణాక్షరాల గురించి ఒక చిన్న వివరణ. మహాప్రాణాక్షరాలు అర్థ వివరణ కోసం మహాప్రాణాక్షరాలు వచ్చాయంటారు, అర్థ గాంభీర్యం కోసం. ఎందుకంటే ఇప్పుడు భీముడు ఉన్నాడు, భీముడు ఎలాంటి వాడు మనకు తెలుసు. మహాప్రాణం ఉంటే దానికి అర్థం అక్కడ పలుకులోనే తేడా తెలుస్తుంది. ధర్మరాజు తెలుస్తుంది, వ్యాఘ్రం, పెద్దపులి. అయితే కొన్ని మామూలు పదాలు కూడా వరవడిలో వచ్చేసింది అంటారు. అయితే అవి తీసివేస్తే
పాత పుస్తకాలు మనం ఏవైనా చూడాలంటే చదవడం కష్టమైపోతుంది. కానీ నేను ఇంతకుముందు తెలియజేసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక అక్షరమే, కొత్తగా నేర్చుకోవచ్చు ఒక అక్షరమే. కాబట్టి తీసేయాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది నా మటుకు నాకు. మిగతా 3 అక్షరాలు 4 అక్షరాలు 5 అక్షరాలు అయితే వాటి మాతృకను పోలి ఉంటాయి. మిగతా 4 అక్షరాలు వేరే అక్షరాలు పోలి ఉంటాయి. ప్రత్యేకంగా నేర్చుకు ఒక అక్షరమే. ఆ వివరణ ఇద్దాం అనుకుని ఇచ్చాను. కానివ్వండి. చైనా భాషలో 4,000 అక్షరాలు ఉంటాయండి. ఏ మనిషి కూడా మొత్తం నేర్చుకోడు. బళ్ళో నేర్చుకునే అన్ని కలిపి కూడా 700 అక్షరాల కన్నా తక్కువే ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన అక్షరాలు ఒక 50-100 ఉంటాయి. అది వాళ్ళు నేర్చుకుంటారు అవసరమైనప్పుడు. మనము రూ అని చిన్నప్పుడే పిల్లలకు నేర్పుతున్నామంటే మనంత తెలుగు ద్రోహులు ఇంకొకరు లేరు. తెలుగును లేకి భాషగా చెత్త భాషగా చూపిస్తున్న వాడికి రూ అన్న మాటతోటి అక్షరంతో ఒక్క పదం చూపించండి, దాని గుణింతం ఉందేమో కానీ అసలు జీవితంలో దాన్ని వాడాడు వాడు. ఎప్పుడు జీవితంలో రూ అన్న అక్షరాన్ని వాడాడు. దాంతో మాట లేదు. సంస్కృతంలో కూడా దానికి మాట లేదండి. ఎందుకు? క్షమించండి ఒకటి ఉంది రూతో. ఏంటండి? రూకలు రూక అంటారు కదా. ఆ రూకల మామూలు రాయనమ్మ, సంస్కృత రూ కాదు. సంస్కృతం రూ అంటే సంస్కృతం మాట అయి ఉండాల. రోకలు రూపాయలు ఈ మన వారమే అట్లుందనమాట. అందుకని మరీ నేను అనుకునేది 3వ 4వ తరగతి వరకు వాడికి మామూలు అక్షరాలే నేర్పాలి. తర్వాత నేర్పండి మీరు, వాడు అవసరమైనప్పుడు నేర్చుకుంటాడు. మీరైనా నేర్పండి 3వ తరగతి అయినాక, వాడికి తేలిగ్గా వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, 450 అక్షరాలు నేర్పుతున్నారండి చిన్నప్పుడే వాడికి 1వ తరగతి 2వ తరగతిలోనే. స్త్రీ ఉందండి, అది నేర్పుతున్నాం మన వాడికి. స్త్రీ వేరు, స్త్రూ వేరు, స్త్రూ వేరు, అక్షరం వేరువేరుగా ఎన్ని అక్షరాలు వేరువేరు, అన్ని కలిపితే 100లోకి అవుతున్నాయి. అట్లా ఉంచకూడదు. మనం తెలుగులో ద్విత్వాక్షరాలు దాదాపు లేవండి, ఒక రాతో వచ్చేవి తప్ప ద్విత్వాక్షరం లేదు. ద్విత్వాక్షరాలు ఉన్నాయి, అమ్మ అక్క అన్నయ్యే. నేనేది అనేది సంయుక్తాక్షరాలు తెలుగులో లేవు. ఒక్క రాతో వచ్చినవి మాత్రమే, ప్రాత క్రొత్త లాంటివే తప్ప ఇంకా లేవు. అందుకని మనం మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి. 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి తెలుగు పుస్తకాలు రాసే వాళ్ళు ఆ ధ్యాస ప్రకారం చేయకపోతే మాత్రం పిల్లలు అంత తేలిగ్గా నేర్చుకోలేరు తెలుగు. ఇప్పుడు ఇక వెంకటేశ్వర్లు గారు మైసూరు నుంచి కర్ర ఎత్తుకొని వస్తున్నారు. అయ్యా మాట్లాడండి. అయ్యా నమస్కారం. మీరు ఈ ప్రసంగ పాఠం చేయడానికి చాలా కృషి చేశారు, మీకు ముందుగా అభినందనలు. ఈ లిపి మీద పరిశీలన చేయాలి, లిపిలోనే ఉండాలి అనేది మీ, ఎందుకంటే బ్యాంక్ అధికారి అయ్యుండి మీరు లిపి మీద పట్టు సాధించడం సాధారణ విషయం కాదు. అయితే దీన్ని 2 రకాలుగా చూడాలి. స్కూల్ అంటే పాఠశాల విద్యార్థులకు నేర్పే క్రమం ఒకటి, అట్లే తెలుగును ఇష్టంగా నేర్చుకోవాలనుకునే వాళ్ళ క్రమం ఒకటి. ఈ విషయాలు ఇప్పుడు అంటే దాదాపు 60 ఏళ్ల క్రితమే 1962లోనే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు లిపిలో సంస్కరణలు రావాలి అని చెప్పి అప్పుడెప్పుడో చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినారు, మీరు ఇంగ్లీష్ లో అనలేదు. ఏదైతే మీరు చెప్పారో, ఏ వింగడింపు అయితే చేశారో అదంతా సేఫ్ సిమిలారిటీ మెథడ్, అంటే రూప నిర్మాణ పద్ధతి అని ఇప్పుడు ఇదే మా సంస్థలో భారతీయ భాషల్లో 22 భాషలను అట్లే నేర్పుతాం మేము. అది ఒకటి బాగుంది. అయితే మీరు అన్నట్టుగా ఏ భాషకు లేని సౌలభ్యం తెలుగుకు సున్నా గురించి మనం చెప్పలేదు. సరే పర్వాలేదు. ఒక అక్షరం వస్తే, ఒక లెటర్ వస్తే చాలా అక్షరాలు నేర్పొచ్చు. మనది ఎందుకంటే అందమైన లిపి, బ్రాహ్మీ లిపి నుంచి వచ్చింది. ఇది 2 దశలుగా చూడాలి మీరు చెప్పిన పాఠాన్ని. అయితే స్కూల్ పిల్లలకు లేదా పెద్దవాళ్ళకు, స్కూల్ పిల్లలకు మీరు చెప్పింది అక్షరాల వాస్తవం. అయితే మీరు అంటున్నట్టు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా మీరు దాన్ని మీకు అనుభవించి ఉండొచ్చు. ఇది లిపి చెప్పేటప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేకపోతే వాళ్ళు పక్కకు జరిగిపోతారు సార్. మీరు అంటున్నట్టు 1 గంటలోనో 2 గంటలోనో పెద్ద కార్యక్రమం కాదు. అయితే చెప్పారు, చాలా మార్పులు రావాలి. అట్లే చిరంజీవి అని ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పనిచేశాడు. ఆయనకు కూడా తెలుగు లిపిలో రావాల్సిన సంస్కరణలు అనేవి ఇప్పుడు మీరు చెప్పిన ఏ అయితే అంశాలు ఉన్నాయో
అవన్నీ కూడా వాళ్ళు అప్పుడు చెప్పినవే. చాలా బాగుంది మొత్తానికి మీ ప్రసంగ పాఠం. కాకపోతే శాస్త్రీయ పద్ధతిలో పోతే చూస్తే ఆ విధంగా చూస్తే ఇప్పుడు మీరు చెప్పింది సూడు కాదు, క్లియర్. శాస్త్రీయ పద్ధతి అంటే భాషా శాస్త్ర విధానంలో చూస్తే మనం అనుకున్నది ఇప్పుడు ఇక్కడ చర్చ నడిచింది, ఇది ఎక్కడ కూడా సూటు కాదు. ధన్యవాదాలు. అమ్మ ఝాన్సీ. అయ్యా నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారాలు అయ్యా. ఆనంద నాయుడు లూజిబిడ్ 888లో పనిచేస్తున్నదండి, చెప్పమ్మా. అయ్యా ఆనంద నాయుడు గారు, మీరు ఒక భాషా శాస్త్రవేత్త పరిశోధన చేసి చెప్పవలసిన విషయాలని మీరు చాలా చక్కగా, చాలా కూలంకషంగా వివరించారు. నిజంగా మీ ప్రసంగం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ రోజు. చాలా అది ఎంతవరకు ఆచరణ అవుతుందా లేదా అనేది తర్వాత అంశము. మీ ప్రయత్నం ఉందో చూడండి. మీరు ఒక బ్యాంక్ ఉద్యోగి అయ్యుండి మీరు చేసిన ఈ విశేషమైనటువంటి పరిశోధన పత్రం అని చెప్పొచ్చు. నిజానికి ఈ పత్రాన్ని ఎక్కడైనా మనకి భాషా శాస్త్రవేత్తల సమాఖ్యలు జరిపేటువంటి పెద్ద పెద్ద సదస్సుల్లో ఇలాంటి పత్ర సమర్పణ జరిగితే ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. చాలా చక్కగా వివరించారు. మరి ముఖ్యంగా నాకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటంటే అన్ని భాషలు, దక్షిణ భారతీయ భాషలన్నిటినీ మీరు ఒక స్లైడ్ లో అన్ని వివరించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. నిజంగా అన్ని భాషలతో పోల్చుకుంటే మన భాషలో ఎంత సులభంగా ఉంది అనే విషయము మరొకసారి మీరు తేట తెల్లం చేశారు. చాలా ధన్యవాదాలయ్యా. చాలా మంచి పత్రాన్ని సమర్పించారు. ధన్యవాదాలు. ఇక నుంచి మాట్లాడేవారు ఈ 15 రోజుల్లో ఏం చేశాము, వచ్చే 15 రోజుల్లో ఏం చేస్తాము అన్నది చెప్పి మిగిలిన మాటలు మొదలెట్టాలి. అసలు ఆయన గారు సాఫ్ట్వేర్ ఇంజనీరే. అయ్యా ఒక్కో మాట. ఇంకొకటి ప్రొఫెసర్ హాల్డెన్ అట్లాగే ప్రొఫెసర్ రామకృష్ణ అని బనారస్ హిందూ యూనివర్సిటీలో రామకృష్ణ అనే సార్ 1952లో మన దేశ భాషల్లో అత్యంత వేగంగా సమాచారాన్ని బట్వాడా చేసే యొక్క నైపుణ్యం తెలుగుకు మాత్రమే ఉంది. తెలుగుకు మాత్రమే. నేను ఆ సంఖ్య కోసం వెతికిన ప్రస్తుతం నా బుక్ ఇంట్లో ఉంది. అత్యంత వేగంగా భారతీయ భాషల్లో 1952లో చెప్పిన మాట ఇది. అలాగే ప్రొఫెసర్ హాల్డెన్ అనేటైన కూడా దేశ భాషల్లో అత్యంత వేగంగా సమాచారాన్ని బట్వాడా చేసేది ఫస్ట్ తెలుగు, తర్వాత మలయాళం. అయ్యా ధన్యవాదాలు. సంతోషం. ఇంకా ఎవరైనా? వీర రాఘవ నాయుడు గారు. మరొక విషయం సార్, చెప్పమ్మా. అయితే తెలుగు భాషలో ఇన్ని అక్షరాలు ఉన్నాయి. ప్రతిదీ ఉచ్చారణకు ఏ మాత్రం లోటు లేకుండా అంత చక్కగా కూర్చిపెట్టి ఉన్నాయి. కానీ ఎక్కువగా మనం మాట్లాడే నకార పుల్లును విడిగా నేర్పడం కూడా అవసరం ఉండేదేమో. ఎందుకంటే ఏ పేరులో చూసినా నరేష్, సురేష్, ఏమైనా ఇలాంటివన్నీ కూడా భవన్, భువన్, ఆ నకార పుల్లు మనం ఆదాగా గుడ్డిగా ఇలా రాయాలని నేర్చుకోవడమే కానీ అక్షరంగా నేర్పము. ఆ మాటకు వస్తే అన్ని నకార పుల్లే, వాటికి ఏ అచ్చు పెడితే అది పలుకుతుంది, ఆ స్వరం, దానికి ఉచ్చారణే ఉండదు. ఎందుకు నేర్పలేదా అని ఒకటి అనిపిస్తుంది. ఇంకొకటి నాయుడు గారిని అడుగుతున్నాను నేను. ఇంకొకటి వ్రాత, ఇందాకనే వచ్చింది మనం మాట్లాడుతుంటే, రాత ఏది వాడితే రాత అంటూ అది సులభంగా ఉంటుందేమో, రాత వ్రాత అలాంటిది. ఇంకొకటి నేను అడగాలనుకున్నది, మన తెలుగు భాషలో ఇంత బాగుందని అనుకున్నా కూడా ఎక్కడో సంధి పదాలు అనేది పిల్లలని ఇబ్బంది పెట్టేవేమో. మరి అప్పట్లో భాష పెద్ద శాస్త్రముగా విస్తృతంగా అభివృద్ధి చేసిండ్రు. అందానిక, గాంభీర్యానిక 4 పదాలను 5 పదాలను కూర్చి ఒకే పదంగా రాయడానికి ఈ సంధి పదాలు ఏర్పరిచిండ్రో కానీ ఇప్పుడు వాటిని చూస్తుంటే పిల్లలు చదవడం కానీ కానీ కష్టపడతారేమో. అష్టైశ్వర్యాలు, మహాంధ్రోద్యమము లాంటి పదాలు 3-4 పదాలు కలిపి ఒక పదంగా, ఇలాంటి దక్షిణాది భాషల్లో కానీ ఇంకెక్కడైనా ఉన్నాయా, మన తెలుగులోనే ఉన్నాయా? ఇవి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మాట్లాడాలి.
మేడం మీరు అంత పెద్ద విషయం, మీరు శాస్త్రవేత్తలను ఎవరైనా భాషా శాస్త్రవేత్తలను అడగాల్సిన విషయం నన్ను అడిగారు. అయితే అది ఆ విషయం కాదు, కానీ ఇతర విషయాలు ఏమైనా ఉండే చెప్తారు. మీరు భాష పరిణామం ఎలా చెందింది అనే దానికి మీరు చక్కని పదం కూడా చెప్పారు. ప్రక్కన అనేది ఇప్పుడు ఎవరు చెప్పరు. రావతి పోయిందండి, పక్కన అంటున్నాం. రేలు ఎవరు అన్నాం, వేలు. అదే తెలుగు భాష గొప్పతనం. అదే జీవ పరిణామ సిద్ధాంతం లాగా ఇది భాషా పరిణామ సిద్ధాంతం చూసినప్పుడు బహుశా తెలుగు భాష అంత పరిణామం చెందిన భాష మరొకటి లేదేమో ఆ మటుకు నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే వ్రాత, లేకపోతే ఏమైంది, రాత ఎంత సులభంగా ఉంది. పరిణామం ఇలా ఉండబట్టే ఇప్పుడు సామాన్యుడు కూడా తెలుగు ఈ మాత్రం నేర్చుకుంటున్నాడు. గ్రాంధిక భాషగా ఉంటుంటే అదే చెప్తారు, ఇంగ్లీష్లో చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ గిడుగు వారి అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మామూలు భాష వచ్చి నేర్చుకోలేకపోతున్నాను. నిజంగా గ్రాంధిక భాష ఉంటే ఇక్కడ లిటరసీ రేట్ కూడా ఉండేది కాదు. తర్వాత అచ్చులు హల్లుల కలయికల గురించి ఒక్క విషయం చెప్తానండి. ఇప్పుడు మామూలుగా జీవి పుట్టేదానికి అండంలో పురుష బీజ కణం వచ్చి కలిసినప్పుడు అక్కడ ఒక జీవి ఏర్పడుతుంది. ఇక్కడ హల్లులో అచ్చు నుండి కొంత భాగం వచ్చి కలిసినప్పుడు ఇక్కడ అక్షరం పుడుతుంది. ఎంత పోలికండి, ఎంత శాస్త్రం అండి. ఇంకొకటి, మీకు తెలుగు అక్షరం చూసినప్పుడు ఇక్కడ అమ్మా నాన్న పోలికలు రెండూ కనపడతాయి. కొంతమంది పిల్లలు చూసినప్పుడు అరే నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి అని అంత అడిగేస్తున్నాం, మనం అడుగుతూ ఉంటాం. అంటే ఈ పోలిక అక్షరాన్ని చూసిన వెంటనే మీకు అల్లు పోలిక కనపడుతుంది, అచ్చు పోలిక కనపడుతుంది తెలుగులో. కానీ మిగతా భాషలో అది కనపడదు. ఎంత విచిత్రం ఉండేది, ఎంత శాస్త్రీయంగా ఉంటుందో ఆ కలయిక చూడండి. అది ఆశ్చర్యం అవుతుంది ఒక్కొక్కసారి. నిజంగా అది యాదృచ్ఛికంగా జరిగిందా, వాళ్ళు ఇది కంప్యూటర్ బ్రెయిన్ కంటే, సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ కంటే అధికంగా ఆలోచించి రూపకల్పన చేశారు అనిపిస్తుంది ఈ కలయిక. ఇట్లాంటివి మాత్రం నా మటుకు నాకు. అని మీరు చెప్పిన పదాలు ఇంకా అవసరం లేదండి, విడదీసేయచ్చు. అష్ట ఐశ్వర్యాలని రాయొచ్చు, తప్పేమీ లేదండి. ఎందుకంటే పిల్లలు మామూలు పదాలు చదవడం కష్టపడిపోతున్నారు ఇప్పుడు. ఏమండి 100కి 600 మార్కులు వచ్చాయంటే ఆ అమ్మాయి అన్ని నిజంగా 100కి 100 రాసి ఉంటుంది ఆ అమ్మాయి. మీరు నమ్ముతారా? నేనైతే నమ్మను. నేను ఆ రోజు నాకు 66 మార్కులు వచ్చాయి 10వ తరగతి, ఎంతో కష్టపడి రాస్తే. మరి అలాంటప్పుడు కాబట్టి మీరు చెప్పినట్లు అంత పదాలు అంత నిడి అవసరం లేదు, విడదీసైనా రాయొచ్చు, తప్పేమీ లేదు. తప్పు కూడా పట్టాలనుకుంటున్నాను నా మటుకు. నేను మహాప్రాణాక్షరాలకు మామూలు అక్షరాలు రాసిన కూడా తప్పు పట్టలేము అనుకుంటున్నాను నా మటుకు. లేకపోతే అన్నేసి మార్కులు ఎక్కడి నుంచి వస్తాయండి? హలో అండి, ఓకే కోదండరామి గారు కానివ్వండి. ఇక నుంచి మాట్లాడేవారు ఇవాళ వరకు ఏం చేశారు, వచ్చే రచ్చబండ్లాగా ఏం చేస్తారో చెప్పండి. కనీసం నేను పోయి ఆ యూట్యూబ్లో మనవాళ్ళు మాట్లాడి చూసి 2 వ్యాఖ్యలు పెడతానన్నా చెప్పండి. ఇక మాట్లాడండి. రాములు గారు 30 ఏళ్ళ నుంచి తెలుసు నాకు ఆయన గారు, వారు వచ్చారు, సంతోషం. read.ai కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు. తులసి గారు కూడా దయచేసి మీ ఫోన్ సంఖ్యలను పెట్టండి. వీరరాఘవ నాయుడు గారు మాట్లాడాలి. యాసలు మాట్లాడాయి. తులసి అయ్యా ఒక్క మాట మళ్ళీ చెప్పొచ్చా? చెప్పండి. హైదరాబాద్ ప్రాంతంలో ఆయన పేరు గఫూర్, చాలా ఏళ్ల నుంచి మేడం గారు, పద్మారెడ్డి మేడం గారు, చాలా ఏళ్ల నుంచి. ఎందుకంటే ఉర్దూ నేపథ్యంగా గల పిల్లలు మన జ్ఞానం అంటాం, వాళ్ళు జ్ఞా అనడానికి పలకడానికి ఆ నాసల్ సౌండ్ వాళ్ళ నుంచి రాదు. ఆయన జ్ఞానం అని నేర్పుతున్నాడు, పిల్లలు ఉర్దూ నేర్చుకుంటున్నారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆయన ఉచితంగా తెలుగు పాఠాలు చెప్తాడు. ఉచితంగా తెలుగు పాఠాలు గత 11 సంవత్సరాల నుంచి నేర్పుతున్నాడు పాత బస్తీలు. వాళ్ళందరూ ఉర్దూ పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం రాత అక్కడ పట్టుకుంటే అక్కడ తెలుగు రాదు. తెలుగు వృద్ధి కావాలి అంటే కొన్ని చోట్ల మనం కొన్ని అంటే అభిమానాలు పక్కన పెట్టాల్సిందే. భాష వృద్ధి కావాలి అంటే ఆయన ఉర్దూ అతను ఫ్రీగా నేర్పుతున్నాడు, అది గొప్ప విషయం. వాళ్ళకి జ్ఞానం అనే అంటారు, జ్ఞానం అని అనలేరు వాళ్ళు. ధన్యవాదాలు అయ్యా. ఇప్పుడు సరే, ఇది నేను కొంచెం సందర్భం కాదేమో కానీ అంటున్నాను, అక్కడ ఎందుకు నేర్పుతున్నారు తెలుగు అంటే తెలుగు వాతావరణానికి అలవాటు కావాలి, చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళకి అలవాటు కావాలి. అట్లయిన వాళ్ళు అరాచకాలు చేయరు అని
జీవితం రుజువు చేసింది. మలేషియా ఉందండి, వాళ్ళకి వాళ్ళ దేశమే గొప్ప, వాళ్ళ సంస్కృతే గొప్ప, ఎవరో పరాయి వాళ్ళ సంస్కృతి వాళ్ళకి ఏం గొప్ప కాదు. అందుకని అక్కడి నుంచి ఎక్స్ట్రీమిస్టులు తయారు గారు. మీరు చూడండి, తెలుగు భాషలో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న వాళ్ళు, పక్క తెలుగు పిల్లలతో మాట్లాడుతున్న వాళ్ళు, ఇక్కడ సంస్కృతి, వంటలు, పంటలు ఇవన్నీ అనుభవించిన వాళ్ళలోంచి కూడా ఒక్క ఉగ్రవాది ఇంతవరకు తయారు కాలేదండి. అందుకని వాళ్ళు పట్టుబట్టి తెలుగు నేర్పుతున్నారు అక్కడ. చాలా పెద్ద ప్రయత్నం అది. గొప్ప మాట అయ్యా, చాలా గొప్ప మాట చెప్పారు, అక్షరాల సత్యం ఇది. తులసి గారు మాట్లాడాలి, వీర రాఘవ నాయుడు గారు. కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడటంలే. తులసి, కూచిపూడి వారు బయటపడాలండి. ఇక కూచిపూడి వారు కూడా మాట్లాడలేకపోతే ఎలా? పేరే పెట్టి పేరు నిలబెట్టాలి కదా. కూచిపూడి సత్యనారాయణ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఇంకెవరండి? ముగిద్దామా మరి? ఇంకేమైనా చెప్పేది ఉంది ఎవరన్నా? నర్రావుల రెడ్డి గారు, మీరు కావలసిన మాటలన్నీ ఇక్కడ చాట్ లో రాయండి, వాటిని ఈసారి తయారై వస్తారు. మీరు అడిగిన దానికి అందరూ చెప్తారు, అందరూ వింటారు. అందరం చర్చించుకుంటే అప్పుడు మనకు సమయానికి వెంటనే స్ఫురణకు వస్తుంది. తర్వాత రకమైన బిడియం ఉంటుంది, అది తగ్గిపోతుంది, అలవాటు అవుతుంది. మనకు ఇంకా బాగా ఎక్కువ చర్చించుకోవడం వల్ల ఇంకా బాగా అర్థమవుతుంది మనకు, అన్ని విధాలు. మీరు రాయటం లేదు పక్కన చాట్ లో? కాదండి, నాకు అది రాదు. నేను మీకు మెసేజ్ పెడతానులేండి అవి అన్ని. నాకు పెట్టండి, పెడితే మనోళ్ళు దానికి తయారై వస్తారు మాటలు చెప్పడానికి. ఇప్పుడు మీరు అడిగిన అందరూ ఒకసారి చర్చించుకుంటే బాగా మనకు అర్థమవుతుంది, ఒకటి గుర్తుంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. సంతోషం. బిడియం కూడా ఉండదు. మనం చర్చించుకోవడంలో 4 సార్లు మాట్లాడతాం కాబట్టి ఆ తర్వాత బిడియం కూడా ఉండదు. సరేనండి. సరే అండి, ఓకే. ఇంకొక విషయం మాట్లాడొచ్చండి? మాట్లాడమ్మా. ఆనందనాయుడు గారు, మీరు అన్నట్టుగా దాదాపుగా బండిరా తీసేసినట్టే కదా. అదేవిధంగా షా 3 ఉన్నాయి కదా. ఈ పరుషషాలు 2లో ఒకటి ఉంటే చాలని అనిపిస్తుంది. తర్వాత క్ష ఉంది కదా, సంయుక్తాక్షరము అంటారు. సంయుక్తాక్షరం అది. ఆ సంయుక్తాక్షరం క్ష రాయడం కూడా కొంచెం కష్టమే. కాకు షావతిస్తే క్ష అవుతుంది. కా అక్షరానికి ష వస్తే ఒక రకంగా వర్ణమాలలో అక్షరం లేకున్నా అక్షర భారం తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఇంకొక నకారపుల అక్షరం చేర్చడం అవసరమేమో అని. ఇందాక నేను చెప్పినట్టుగా నరేష్, సురేష్ అలా రాయాలంటే ఏదో మొగసైగన రాస్తున్నారు, షాకు తలకట్టు తీసి నకారపులు పెడుతున్నాం. కానీ ప్రత్యేకంగా అక్షరంగా అన్నిటికీ అది మరి అక్షరమాల్లో ఒక అక్షరంగా చేర్చడం ఏమంటారు? నేను చెప్పనా జవాబు? చెప్పండి. గుణింతాలు నేర్పేటప్పుడే తలకట్ట కంటే ముందు ఈ పొల్లు అక్షరం తప్పనిసరిగా రాయాలి. తప్పనిసరిగా రాస్తే, ఇప్పుడు తమిళంలో, మలయాళంలో ఇదే పద్ధతి పాటిస్తున్నారు. అఫ్ కోర్స్ కన్నడలో పాటిస్తున్నారు, అక్కడ ఇబ్బంది లేదు. మనకెందుకు ఇబ్బంది వస్తుందంటే, ఇప్పుడు ఇందాక రామయ్య సార్ చెప్పినట్లు విపరీతమైన నెగ్లిజెన్సీ నేర్పేటప్పుడు, లిపి నేర్పేటప్పుడు మనం నెగ్లిజెన్సీ వస్తే తర్వాత పిల్లలకి అది ఆ వ్యతిరేకత జీవితాంతం ఉంటుంది. ఆ తప్పు మనం చేస్తున్నాం. సరే, నేర్చుకుంటారా లేదా అది పక్కన పెట్టాలి. నేర్పటంలో కాస్త మనం నైపుణ్యం ప్రదర్శిస్తే తెలుగు నేర్పటం చాలా సులభం. మొదట్లో నేర్పడు, తలకట్టు కంటే ముందు నేర్పాలి. సార్ ఆనంద్ సార్, మీరు మాట్లాడుతున్నాండి.
ఏంటి అన్ని నేర్చుకున్న తర్వాత ఫుల్ అక్షరం నేర్పడం పెద్ద కష్టమే కాదు. నేను అలాగే చెప్పాను, పిల్లలకి అలాగే చెప్పాను. ఇంకొకటి అండి, తెలుగు పదాలు కూడా అన్ని కూడా అజంతాక్షర పదాలే. రామ అంటాం కానీ రామ్ అని మనం అనం. ఆనంద అంటాం కానీ ఆనంద్. ఇంకొకటి అండి, దూరంగా ఉన్న వాళ్ళని పిలవాలంటే మీరు ఫుల్ అక్షరాలతో ఎలా పిలుస్తారండి? వినపడుతుంది ఆడికి. ఇప్పుడు చరణ్, శరత్ అని పేరు పెడుతున్నారు, ఆ పేరు వినపడుతుంది ఆడికి? దూరంగా ఉంటాడండి. మీకు తెలుగు శరత అంటారా? ఏం చేస్తారు? అందువల్లనే తెలుగు అక్షరాలు అజంతాక్షరాలు అయ్యాయేమో అని అనిపిస్తుంది. మనం ఈనాడుని మనం తీసుకోకూడదు. పురాతన కాలంలో మానవుడి పుట్టుక కాను నుండి కూడా దూరంగా ఉన్న వాళ్ళు పిలవాలంటే ఏం చేస్తారు మీరు? హల్లక్షరాలు సరిపోవు, హల్లక్షరాలు సరిపోవండి. అజంతాక్షరాలే సబబుగా ఉంటాయని నా మటుకు నాకు అనిపిస్తుంది. అందువల్లనే మన తెలుగు అక్షరాలన్నీ కూడా అజంతాక్షరాలు అయినాయి. మరి వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. మనకు తెలుసుకోవడానికి మన అక్షరాలే సౌకర్యంగా ఉంటాయి. డూమూవులు అదే కదా, ఏ అక్షరం చూసినా కూడా డూమూవులతోనే ఎండ్ అవుతుంది. తెలుగులో మెయిన్ అదే కదా. రాముడు, కృష్ణుడు, ఎప్పుడు, వచ్చారు, వెళ్ళారు అన్ని ఊతోనే ఎండ్ అవుతున్నాయి కదా. కాబట్టి ఆ పుల్లక్షరం నేర్పడం పెద్ద సమస్య కాదండి. అసలు హల్లులు అంటే పుల్లక్షరాలతో ఉండేవి హల్లులు కదండి. కాకపోతే మనం నేర్చుకోవడానికి సౌకర్యంగా ఉండడం కోసం తలకట్టుతో నేర్పుతాం, ఆ కలిపి నేర్పుతున్నాం పిల్లలకి, అంతకంటే ఇంకేం లేదు. కానీ ఆ వయసులో వాడికి అది నేర్పుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు. పెద్ద అయిన తర్వాత 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో అది చెప్పాలి. పుల్లక్షరం అంటే ఏంటి, హల్లు అంటే ఏంటి, వచ్చు అంటే ఏంటి చెప్తే వాడు నేర్చుకుంటాడు. మొదటే చెప్పి వాడి చేతులు తిరగవు, వాడికి అతి కష్టం. నేను ముందర నేర్పేటప్పుడు 1 నిమిషానికి 30 సున్నాలు చుట్టాలాడు. సున్నాలు డబల్ రూడులో 30 సున్నాలు ప్రాక్టీస్ చేసిన తరువాతనే మళ్ళీ అక్షరాలు నేర్పడం మొదలెట్టాను నేను. ఈ పేరు వీళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళకి అలా చేశాను. చిన్న పిల్లలకైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. 10 ఏళ్ళు నిండిన పిల్లలకి నేను నేర్పించాను. ఇంకా చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకంత త్వరగా పట్టుకోవడం, రాయడం అంత సులభం కాదు. కాబట్టి నేను 1 నిమిషానికి నువ్వు డబల్ రూడ్ నోట్బుక్స్ ఇచ్చి 30 సున్నాలు రాయగలిగిన వాళ్ళు రాసిన తర్వాతనే అక్షరాలు నేర్పడం మొదలెట్టానండి. సరేనండి, ఇక ముగిద్దామా? అమ్మా మీరు ముగించాలి ఇక. సుధారాణి గారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ప్రత్యేకంగా ఆనందనాయుడు గారు నాకు వ్యక్తిగతంగా మిత్రులు. ఆయన చేస్తున్న కృషి, ఆ సేవ, భాష పట్ల వారు చూపిస్తున్న ఆసక్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని, అలాగే మీ 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 ఈ ఈ గ్రూప్ ద్వారా మీరు చేసే కృషి కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, ముందు అసలు భాష మీద నేర్పే వాళ్ళకే ఆసక్తి తక్కువైపోతున్న ఈ రోజుల్లో కొంచెం ఈ భాష పట్ల అసలు దీని ద్వారా సంస్కారం ఇవన్నీ నేర్చుకోవడానికి ఇంత వైభవం దీంట్లో ఉందనేది సమాజానికి నేర్పడానికి మీరందరూ చేస్తున్న కృషికి నా ప్రత్యేక అభినందనలు అండి. అందరికీ నమస్కారం అండి. అయ్యా ధన్యవాదాలు. మళ్ళీ ఒక్కసారి అందరికీ చెప్తున్నాను, ఈసారి రచ్చబండకు వచ్చేటప్పటికి మీరు ఏదో ఒకటి భాషోద్యమ కార్యక్రమం చేసి రావాలి. మన వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలను చూడండి, చూసి దాని మీద 2 వ్యాఖ్యలు రాయండి. అది పెద్ద కష్టమైన పని కాదు కదా. పుట్టిగా ఇక్కడ కాసేపు ఏదో సినిమా చూసినట్టు చూసి ఇంటికి పోయి పడుకున్నాం, మళ్ళీ 15 రోజుల తర్వాత లేస్తాం అన్నట్టు ఉండకూడదు. ఇప్పుడు జిడుగ్ గారు ఉన్నారు, ఆయన గారు మెయిల్ ద్వారా ప్రభుత్వాధికారులు ఎంబడి పడుతున్నారు. తెలుగు మాట @googlegroups.com అనేది ఒక మెయిల్ గ్రూప్ ఉంది. అందులో 10,000 మంది ఉన్నారండి. మీరు వాట్సాప్లో ఎంతమంది ఉంటారు గ్రూపులో? సగటున 100-150 ఉంటారు. అంటే ఒక 250-80 వాట్సాప్ గ్రూపుల కన్నా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. అక్కడ మీరు ఒక జాబు రాయండి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాయండి, వాళ్ళ మెయిల్ ఐడి కావాలంటే జిడుగ్ గారిని అడగండి, అందరికి సేకరించున్నాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు తెలుగు ప్రాధికార సంస్థకి అధ్యక్షుడిని పెట్టలేదండి. అసలు వీళ్ళని తేడా లేదు. 1953 నుంచి కూడా తెలుగు ముఖ్యమంత్రులు చేతనైనంతగా తెలుగుని చంపటానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నది.
2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ప్రైవేట్ శాలల్లో ప్రైవేట్ బళ్ళల్లో తెలుగు మాధ్యమం లేదండి. ఐక్యరాజ్య సమితి అనుంగు సంస్థ ఏం చెప్పింది? భాష పోతే భాషతో పాటు వాళ్ళ ఆటలు, పాటలు, వంటలు, పంటలు, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, చరిత్ర, వాళ్ళ విజ్ఞానం మొత్తం కొట్టుకొని పోతే చివరికి జాతే నశిస్తుంది అంటున్నారు. మనం 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు మాధ్యమం పోతే ఎట్లా? 50% మంది తెలుగులో వాళ్ళ మాతృభాషలో చదవటం మానేస్తే ఇక ఆ భాష బతకదు, మీరు ఏం చేయలేరు అన్నారు. మంది 97% వచ్చింది. ఇప్పుడు ఆ 3% ఎక్కడుంది? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి గారు, అక్కడ గుజరాత్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ రకరకాల కార్యక్రమాలుగా వజ్రాలు చేసేవాళ్ళు, నూరేవాళ్ళు, అట్లనే గుడ్డలు చేసేవాళ్ళు. ఆ గుడ్డలు చేసేది వజ్రాలది ఒక ఊరుంది, పేరు చెప్పండి, ఇది మీకు తెలిసే ఉండదు, నేను మర్చిపోయాను. సూరత్లో, అహ్మదాబాద్లో, ఇంకా వేరే చోట కూడా ఎక్కువ తెలుగు ఉన్న దగ్గర తెలుగు మాధ్యమం బడులు పెట్టాడు. ఆయన బళ్ళకి కూడా పోయి అప్పుడప్పుడు ఇది వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుండేవాడు, అది వేరే సంగతి అనుకోండి. ఇక్కడ ఇవ్వండి తెలుగు మాధ్యమం బడులు. ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా 6వ తరగతిలో లెక్కలు చెప్పటానికి కానీ, 7వ తరగతిలో చరిత్ర చెప్పటానికి కానీ పనికిరాని లేకి భాష మా తెలుగు భాష అని అంటే జనం కదలటం లేదేమండి? ఇంత ఆత్మన్యూనత భావంతో మనం ఎందుకు కొట్టుమిట్లాడుతున్నాం? దానికి మీరు విరుగుడు కనిపెట్టాల్సిందే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేము ఈ పని చేసి వచ్చామని చెప్పాలి. 100 రకాల పనులు ఉన్నాయి. మన తెలుగుకూటమి.org వలగూట్లోకి పోతే మనం చేయగలిగిన పనులు ఒక 30-40 ఉన్నాయి. మనం అడగాల్సిన పనులు ఒక 30-40 ఉన్నాయి. అడగండి, మీరు చెయ్యండి. అందుకని మళ్ళీ ఒకసారి విన్నపం, ఖచ్చితంగా ఒక పని చేసి వచ్చామని చెప్పి ఈసారి మీరు రచబంధులు చెప్పాలి. అమ్మ సుధారాణి గారు, ఇక మీరు. నాయుడు సార్, మీకు ఒక అభ్యర్థన. వీలైనంత త్వరగా ఇది కొన్ని వేల మందికి చేర్చేటట్లుగా దినపత్రికల్లో వచ్చేట్లు చేయండి సార్. మాసపత్రికల్లో కాకుండా దినపత్రికల్లో వస్తే అటు ఇటుగా ఒక 10 లక్షల మంది అయినా చదువుతారు. 10 లక్షల మందిలో 1000 మంది మారినా మన శ్రమ ఫలించినట్లే సార్. ప్లీజ్. మీ సూచన బాగానే ఉంది కానండి, నేను ఒక అనామకుడిని, నాకు PhD, డాక్టరేట్, ఎంఫిల్ లేవు. నేను పంపిన వేరండి. మీకు తెలియదు వార్తాపత్రిక. అయ్యా మీరు రాయండి, ఒక దినపత్రికలో వేయిస్తాను నేను, ఇక బాధపడతాను, ఏం చేస్తాను మరి. అలాగేనండి, అలాగే. సుధారాణి గారు పనిలో ఉన్నారా? కూచిపూడి వారు మాట్లాడారు. రీడ్ AI వచ్చామమ్మా, చెప్తాను. సుధా మేడం. ఓ, మీరు ప్రయాణంలో ఉన్నారా? అవును సార్, ప్రయాణంలో ఉన్నాను. వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చెయ్యి తల్లి. తిరుపతి పోతున్నారా సార్? మీ ప్రాణం తిరుపతిలో ఉందని, ఆ మాంత్రికుడి ప్రాణం ఎక్కడో చెట్లో పిసుకులో ఉన్నట్టు మీ ప్రాణం తిరుపతిలో ఉంది, మాకు తెలుసు. ఆయనకి చెప్పండి. విజయవాడకి వెళ్ళేసి వస్తున్నా. తెలుగును బతికించుకోవాలంటే ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు తెలుగు భాష ఏర్పాటు చేయడం కోసం ప్రతి కొలువులో తెలుగులో పరీక్ష పెట్టాలని, ప్రతి బడి, ప్రతి కళాశాలలో తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లో కనుమరుగవుతున్న తెలుగు పదాలను బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. వ్యవస్థాపక సభ్యులుగా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు, పారుపల్లి కోదండరామయ్య గారు, దీర్ఘాసి విజయ భాస్కర్ గారు, గౌరీ శంకర్ గారు, తర్వాత లక్ష్మీరెడ్డి గారు మరియు నేను తెలుగు కూటమి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈనాటి మన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నిన్నమండల ఆనంద నాయుడు గారు.
వారు ఈనాడు రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసి తెలుగు భాష బోధనలో అంటే విభిన్న భాషలను తీసుకొని ఒక 4 భాషల్ని తీసుకొని అందులో ఉన్నటువంటి లొసుగుల్ని అంటే భాష నేర్చుకోవడానికి ఏ విధంగా మనము కష్టపడుతున్నాము అని వివిధ భాషల్ని ఉదాహరణ చెప్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అయితే నాకు ఈ ప్రయాణంలో వాటిని మొత్తము కూడా నేను చూడడానికి వీలు లేకుండా పోయింది. వీలైనంత వరకు చూస్తూ ఉన్నాను. ఆ సారాంశం ఏమంటుందంటే నేను అర్థం చేసుకునేది ఇన్ని భాషలు ఉన్నా కూడా తెలుగు భాష నేర్చుకోవడం అనేది అతి సులువైనదని, దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం మనకు అందరికీ మన పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఉందని తెలియజేశారు. వాటిల్లో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే అర్థం కాని తెలుగు పదాలని వాడడం కన్నా అర్థమయ్యేటువంటి కొన్ని పదాలని ఆంగ్ల పదాలని వీలైనంత వరకు కొన్ని చోట్ల మనము కష్టపడి పెట్టేదానికన్నా జన వ్యవహారంలో ఉన్నటువంటి ఆంగ్ల పదాలను తీసుకుంటే తప్పేమీ లేదు అన్న విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ బాల నేరస్తులు అటువంటి వారికి తెలుగుని బోధించడానికి వారు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేశారు. ద్రావిడ భాష అయినటువంటి తెలుగు భాషకి సంస్కృతంతో కూడా అదే విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని తెలియజెప్తూ ఆంగ్ల భాషలో ఉన్నటువంటి అక్షరాలు కొన్ని అయినా కూడా వాటిని మనం కలిపి ఏ విధంగా రాస్తున్నాము, తెలుగుకి ఏ విధంగా మనం విడివిడిగా రాస్తున్నాము అని తెలియజేస్తూ ఆ తారతమ్యాల్ని వివిధ భాషల్లో ఏ విధంగా ఉంది అని తెలియజేశారు. పోతే కన్నడ భాష 12-13 శతాబ్దం వరకు తెలుగు కన్నడ భాషలు ఒకే లిపిని కలిగి ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. వీటికి ఆధారాలు మనకు కావ్యాల్లో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మనకు తెలుగు భాషను నేర్చుకోవడంలో ఉండేటువంటి మాధుర్యాన్ని, దాని గొప్పదనాన్ని తెలియజేశారు. వారికి మన తెలుగు కూటమి సభ్యులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు కోదండరామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. సంతోషం తల్లి. ఇక కార్యక్రమం ముగిసింది. ఝాన్సీ గారు ఒకసారి మీరందరికీ ధన్యవాదాలు చెప్పి కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తే ఇక మనం ఇంతటితో అయిపోతుంది కార్యక్రమం. అయ్యా అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి, భాషాభిమానులకి, విదేశాల్లో ఉండి ఎవరైనా హాజరై ఉంటే వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియచేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ధన్యవాదాలు.